మనం వ్యవసాయ రంగంలో రైతులకి సలహా పరంగా, వ్యవసాయ పరంగా ఏ విధంగా హెల్ప్ చేయాలో అన్న కాన్సెప్ట్ మీద మన విన్ఫినిత్ ప్రొడక్ట్స్ ని 9 ప్రొడక్ట్స్ ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాట్స్. ఎందుకంటే మీరందరూ విన్ఫినిత్ ఆరోస్ లాగా దూసుకొని పోతున్నారు లాస్ట్ 9 మంత్స్ నుంచి కూడా. అయితే ఈ రోజు సెషన్ ఏంటంటే వ్యవసాయంలో వ్యవసాయ పరంగా మన ప్రొడక్ట్స్ ని ఎలా యూజ్ చేయొచ్చు, మన ప్రొడక్ట్స్ ని ఎలా ఉపయోగించవచ్చు, రైతుకి మన ప్రొడక్ట్స్ ఎలా ఉపయోగపడతాయి, ఎలా హెల్ప్ అవుతాయి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే రైతు సలహా అంటున్నారు, వ్యవసాయ పరంగా హెల్ప్ అవుదాం అంటున్నారు. అయితే రైతు మన మాట వింటారా? ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి ఒక ఫార్మర్ కి మన ప్రొడక్ట్ గురించి చెప్పాలి అంటే మీ దగ్గర కంప్లీట్ గా ప్రొడక్ట్ నాలెడ్జ్ అయితే ఉంది, కానీ ఫీల్డ్ నాలెడ్జ్ లేకపోవడం వలన మన ప్రొడక్ట్ ని ఫార్మర్ కి సజెస్ట్ చేయలేకపోతున్నారు. సో మీ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ప్రొడక్ట్ నాలెడ్జ్ తో పాటు ఫీల్డ్ నాలెడ్జ్ ని కూడా తప్పకుండా తెలుసుకొని ఉండాలి. ఇంకొకటి, ఫార్మర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫార్మర్ తో ఫస్ట్ అతని అనుభవాన్ని మనం తెలుసుకోగలగాలి. అతని అనుభవాన్ని తెలుసుకొని అతను ఎలాంటి ప్రాబ్లం నుంచి ఫేస్ చేస్తున్నారు, అక్కడ ఫీల్డ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కనుక మనం తెలుసుకున్నట్లయితే మన ప్రొడక్ట్స్ 100% రిజల్ట్ వచ్చేలాగా మనం రైతుకి సజెస్ట్ చేయొచ్చు. అయితే అందరూ వ్యవసాయం చేస్తున్నారు, కానీ 90% పీపుల్ మాత్రం ఫెయిల్ అయిపోతారు. 10% మాత్రమే సక్సెస్ అవుతుంది. దానికి రీజన్ ఎందుకు అని ఎవరైనా ఆలోచించారా? 90% పీపుల్ ఫెయిల్ కావడానికి రీజన్ ఏంటని ఎవరైనా ఆలోచించారా? ఇక్కడ నా దగ్గర ఒక చిన్న ఉదాహరణ ఉంది, ఒక్క నిమిషం. అయితే మన పూర్వీకులు 50 years బ్యాక్ ఫార్మింగ్ తీసుకున్నట్లయితే మన సాయిల్లో న్యూట్రియంట్స్ అనేవి ఎలా ఉండేవి? మనకి పంటకు వచ్చేసరికి ఏ పంటకైనా కానీ ప్రథమ పోషకాలు, సూక్ష్మ పోషకాలు, ద్వితీయ పోషకాలు అనేవి చాలా అవసరం. సో మన పూర్వీకులు పండించేటప్పుడు ఈ పోషకాలన్నీ కూడా సాయిల్లో సమృద్ధిగా ఉండడం వలన ఎటువంటి లాభదాయక నష్టాలు కూడా జరగలేదు. ఇక్కడ మీరు చూడండి, స్క్రీన్ మీద నేను షేర్ చేశాను. సాయిల్లో న్యూట్రియంట్స్ చూసుకున్నట్లయితే ప్రైమరీ న్యూట్రియంట్స్ వచ్చేసరికి 70% ఉన్నాయి. ప్రైమరీ న్యూట్రియంట్స్ అని NPK అని అంటారు, అదే నత్రజని, భాస్వరం, పొటాష్ అని. నెక్స్ట్ సెకండరీ న్యూట్రియంట్స్ వచ్చేసరికి మెగ్నీషియం, కాల్షియం, సల్ఫర్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ వచ్చేసరికి 5%. అయితే మన పూర్వీకులు పంట పండించేటప్పుడు ఇవన్నీ కూడా మంచి పోషకాలన్నీ కూడా సాయిల్లో ఉండడం వల్ల వాళ్ళు పంట అనేది దిగుబడి లాభదాయకంగా వచ్చింది. ఇప్పుడు మన జనరేషన్కి వచ్చేసరికి ఏమయ్యంటే ఇవన్నీ కూడా తక్కువ మోతాదులోకి అయిపోయినాయి. ఇంకా అవైలబుల్ ఫామ్ లో కూడా లేకుండా ఉండడం వల్ల మనకి పంట నష్టం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనం ఫీల్డ్ లో ఏ పంటకైనా కానీ NPKని మాత్రమే ఇస్తాం. మీరు అక్కడ గమనించండి, నేను ఆరో మార్క్స్ కూడా చూపించాను. అక్కడ ఓన్లీ మనం పంటకు వేసేది యూరియా, DAP, MOP, వాటి NPKల కోసం మనం వేస్తున్నాం. ఇవేంటి ఇన్ఆర్గానిక్ వచ్చేసరికి వీటిని వేస్తున్నాము, ఆర్గానిక్ లోకి వచ్చేసరికి FIM, పశువుల పెంటని, కోళ్ళ పెంటని, వీటన్నిటిని అప్లై చేస్తున్నాం. కానీ మనం ఏదైతే పంట దగ్గర నుంచి దిగుబడి తీసుకుంటున్నామో ఆ దిగుబడిలో చూసుకున్నట్లయితే 18 పోషకాలు అనేవి మనకి రిటర్న్ లో వస్తున్నాయి. మనకు వచ్చే ఈల్డ్లో దగ్గర 18 పోషకాలు అనేవి మనకు వస్తున్నాయి, కానీ మనం ఇచ్చేది 3 పోషకాలు మాత్రమే ఇస్తున్నాము. మిగిలిన పోషకాలు ఎక్కడి నుండి వస్తున్నాయి మేడం? ఆల్రెడీ మన సాయిల్లో అన్ని పోషకాలు, ఒక మొక్కకు కావాల్సిన పోషకాలు 16 నుంచి 18 పోషకాలు అనేవి ఆల్రెడీ సాయిల్లో ఉంటాయి. అయితే మన పూర్వీకులు వేసేటప్పుడు ఆ పోషకాలన్నీ కూడా అవైలబుల్ ఫామ్ లో ఉండొచ్చు, లేదా ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల మొక్క వినియోగించుకోగలిగింది, పంట మరియు లాభదాయకంగా వచ్చింది. అయితే మన దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ పోషకాలన్నీ కూడా తక్కువ మోతాదులో అయిపోవడం వలన మనకి ఈల్డ్ అనేది నష్టం జరుగుతుంది. అందుకని 90% వ్యవసాయం అనేది ఇంకా నష్టంలోనే ఉండిపోతుంది. సరే, మరి 90% పీపుల్ నష్టంలో ఉన్నారు, అయినా మేము వేస్తున్నాం మేడం, ఫెర్టిలైజర్ని చాలా వరకు వేస్తున్నాము, పురుగు మందుల్ని వాడుతున్నాము, కానీ ఏమైంది ఇక్కడ? పురుగు మందులు కావచ్చు, లేదా
చీడపీడలవి మందులు కావచ్చు, లేదా ఎరువులు కావచ్చు, ఇవన్నీ కూడా రేట్లు ఎక్కువైపోయినాయి. ధరలనేవి పెరిగిపోయాయి. ఈల్డ్ అనేది తగ్గిపోయింది. సో, రైతుకి అనేది కష్టమైపోతుంది. అతను చేసే వ్యవసాయం అనేది అతని పెట్టుబడి ఎక్కువైంది, లాభదాయకం అనేది తక్కువగా ఉంది. దిగుబడి అనేది తగ్గిపోయింది. సో, కంప్లీట్‌గా పెట్టుబడితో పాటు వాతావరణ మార్పులు కావచ్చు, లేదా సాయిల్ ప్రాబ్లమ్ కావచ్చు, లేదా వాటర్ స్కేర్సిటీ కావచ్చు, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల రైతుకి అనేది నష్టం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఏదైనా పంట వేసేటప్పుడు నేల ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది. నేల ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది. అదేంటి అంటే నేల సారవంతంగా ఉందా లేదా? నేల సారవంతత ఎలా తెలుస్తుంది? నేల సారవంతంగా ఉండాలంటే ఏం చేయాలి? సాయిల్‌లో ఏముండాలి? మనకి సాయిల్‌లో కార్బన్ పర్సెంట్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే నేల అనేది సారవంతంగా అవుతుంది. నేల సారవంతంగా అవ్వాలంటే కార్బన్ పర్సెంట్ అనేది అధిక మోతాదులో ఉన్నట్లయితే మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా నేల ఆరోగ్యంతో పాటు మొక్కకు కావాల్సిన పోషకాలన్నిటిని మనకి అందిస్తుంది ఈ కార్బన్ పర్సెంట్ అనేది. ఈ కార్బన్ పర్సెంట్ పెరగాలంటే మనం ఏమి ఇయ్యాలి సాయిల్‌కి? మన దగ్గర విన్ఫినిత్ అగ్రి ప్రొడక్ట్స్ లో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ 9 ప్రొడక్ట్స్ ని మన కంపెనీ రిలీజ్ చేసింది. అన్నీ కూడా ఆర్గానిక్ ఫామ్ లో కూడా ఉన్నాయి 9 ప్రొడక్ట్స్ కూడా. అయితే అందులో ఫస్ట్ గా మనం చూసుకున్నట్లయితే గ్రాన్యూల్స్, కిసాన్ హెచ్ఏపి గ్రాన్యూల్స్, కిసాన్ గ్రో అనే బ్రాండ్ తో 9 ప్రొడక్ట్స్ వచ్చినాయి. అందులో మన ఫస్ట్ ప్రొడక్ట్ మనం మాట్లాడుకుందాం, కిసాన్ హెచ్ఏపి గ్రాన్యూల్స్. అయితే ఈ కిసాన్ హెచ్ఏపి గ్రాన్యూల్స్ అనేవి హ్యూమిక్, అమినో యాసిడ్స్ అండ్ పల్విక్ యాసిడ్, ఈ మూడింటి కలయికతో తయారు చేయడం వల్ల ఇవి గ్రాన్యూల్ ఫామ్ లో ఉంటాయండి. దీన్ని పంటకి మొదటి దశలో వేసుకోవాలి. పంటకి మొదటి దశలో వేసుకున్నట్లయితే అంటే నేల దున్నేటప్పుడు లేదా విత్తనం వేసేటప్పుడు కనుక ఈ గ్రాన్యూల్స్ ని మనం సాయిల్ లో వేసుకోగలిగితే ఏం జరుగుతుందంటే సాయిల్ అనేది లూజ్ అవుతుంది. సాయిల్ ఈ గుళికలను అప్లై చేయడం వల్ల సాయిల్ అనేది లూజ్ అయ్యి ఆటోమేటిక్ గా మనం వేసే విత్తనం అనేది మొలక రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అంతేకాకుండా సాయిల్లో ఏరేషన్ కావచ్చు, లేదా మనం ఇచ్చే వాటర్ కావచ్చు, మనం ఇచ్చే వాటర్ ని నిలుపుకునే శక్తి అనేది పెరుగుతుంది ఈ హెచ్ఏపి గ్రాన్యూల్స్ ని యూజ్ చేయడం వల్ల. ఇందులో హ్యూమిక్ యాసిడ్ కంటెంట్ యూజ్ చేసి తయారు చేయడం వలన మనకి కార్బన్ పర్సెంట్ కూడా పెరుగుతుంది, నేలలో సారవంతాన్ని కూడా పెంచుతుంది. ఇంకా ఈ ఈ హెచ్ఏపి గ్రాన్యూల్స్ అనేవి మనం దేనితో అయినా కలిపి యూజ్ చేయొచ్చు. అంటే మనం అందించే ఎరువులు డిఏపి, ఎంఓపి, యూరియా ఇలాంటి వాటితో కలిపి ఇచ్చుకోవడం వలన మొక్కకి చుట్టూ ఉండే పోషకాలని, నేలలో ఏవైతే పోషకాలు ఉంటాయో ఆ పోషకాలన్నీ కూడా మొక్క సక్రమంగా యూజ్ చేసుకోవడానికి ఈ హెచ్ఏపి గ్రాన్యూల్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. ఇంకొకటి, వీటిని మనం 3 టైప్స్ లో ఇచ్చుకోవచ్చు. ఒకటి ఫోలియర్ స్ప్రే ఇచ్చుకోవచ్చు, అంటే స్ప్రే చేసుకోవచ్చు. ఇంకా ఇరిగేషన్ లో అంటే ఫెర్టిగేషన్ లో ఇచ్చుకోవచ్చు. ఇంకా సాయిల్ అప్లికేషన్ లో కూడా ఇచ్చుకోవచ్చు. అయితే సాయిల్ అప్లికేషన్ లో ఇవ్వడం వల్ల మనకి ఎక్కువ లాభాలు అనేది పొందొచ్చు. మనం ఈ డిఏపి, యూరియా, ఎంఓపి వేస్తాము. పంటకి ఎన్ని దశల్లో వేస్తాము? దగ్గర 2 నుంచి 3 దశల్లో వేస్తాం. అయితే మనం ఎన్నిసార్లు వేసినా గానీ పంట తీసుకునే విధంగా ఉంటుందా? మనం సరైన సమయంలో వేస్తున్నామా? సరైన మోతాదులో వేస్తున్నామా? వీటన్నిటిని సక్రమంగా చేసేది, అంటే పంటకు కావలసినంత మాత్రమే ఇవ్వగలిగేలా చేసేది ఈ కిసాన్ హెచ్ఏపి గ్రాన్యూల్స్. ఈ కిసాన్ హెచ్ఏపి గ్రాన్యూల్స్ యూజ్ చేయడం వల్ల 30-40% వరకు మనం ఖర్చు అనేది తగ్గించవచ్చు. ఎరువుల కోసం పెట్టే ఖర్చు అనేది 30-40% తగ్గించవచ్చు మన కిసాన్ హెచ్ఏపి గ్రాన్యూల్స్ యూజ్ చేయడం వల్ల. అయితే దీన్ని మనం 2 రకాలుగా యూజ్ చేయాలి. ఒకటి, ఫీల్డ్ క్రాప్స్ లోకి వచ్చేసరికి ఒక విధంగా ఉంటుంది, హార్టికల్చర్ క్రాప్స్ లోకి వచ్చేసరికి ఒకలా ఉంటుంది. ఫీల్డ్ క్రాప్స్ అంటే ఏంటంటే తక్కువ కాల పరిమితిలో మనకి తొందరగా ఈల్డ్ ఇచ్చే క్రాప్స్, వరి, మొక్కజొన్న ఇలాంటి క్రాప్స్ తీసుకుంటే వీటిలోకి వచ్చేసరికి ఎకరానికి 2 కేజీలు మాత్రమే సరిపోతుంది. ఎకరానికి 2 కేజీలు చొప్పున వేసుకున్నట్లయితే పంట సక్రమంగా ఈల్డ్ లాభదాయకంగా వస్తుంది. ఇంకా ఉద్యానవన పంటలు అంటే మనం ఏమైతే పండ్ల మొక్కలు, కూరగాయ మొక్కలు ఏవైతే వేసుకుంటామో వీటిని ఎకరానికి 4 కేజీలు చొప్పున వేసుకోవాలి. ఎందుకంటే అక్కడ డిస్టెన్స్ అనేది పెరుగుతుంది, ఫీల్డ్ ఏరియా కూడా పెరుగుతుంది. అందుకని మనం ఇక్కడ క్వాంటిటీ కూడా పెంచుకుంటున్నాము. అందుకోసం చెప్పి ఉద్యానవన క్రాపులకు వచ్చేసరికి 4 కేజీలు వేయాలి మన కిసాన్ హెచ్ఏపి గ్రాన్యూల్స్.
నెక్స్ట్ ఈ కిసాన్ హెచ్ఏపి గ్రాన్యూల్స్ మనం 15 to 20 days లోపు కనుక వేసుకోగలిగితే మంచి రిజల్ట్స్ అనేవి చూడొచ్చు. ఇంకొకటి మనం మరి స్టార్టింగ్ స్టేజ్ లో ఇవ్వమంటున్నారు, ఓన్లీ సాయిల్ లోనే దీని రిజల్ట్ కనిపిస్తుందా మేడం? మరి మొక్కలో ఏ విధంగా చూపిస్తుంది? మొక్కల్లోకి వచ్చేసరికి ప్లాంట్ అనేది ఇప్పుడు ఏదైతే సీడ్ మొక్కగా మారుతుందో ఆ మొక్కకి ఎబిలిటీ అనేది పెంచుతుంది. ఎబిలిటీ పెరిగిందంటే ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పవర్ అంటాం కదా, మనలో ఎలాగైతే వ్యాధి నిరోధక శక్తి అనేది ఉంటుందో మొక్కల్లో కూడా సేమ్ అలాగే వ్యాధి నిరోధక శక్తి కనుక మంచిగా ఉన్నట్లయితే చీడపీడలను తట్టుకోవడానికి అనుగుణంగా, అంటే ఎటువంటి పెస్ట్ అటాక్ జరగకుండా మన ప్లాంట్ అనేది తట్టుకునే విధంగా ఈ కిసాన్ హెచ్ఏపి గ్రాన్యూల్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కిసాన్ హ్యూమిక్. ఓకే, అయితే మనం హ్యూమిక్ యాసిడ్ వేయడం వల్ల సాయిల్లో కార్బన్% పెరుగుతుంది, అంటే నేల ఆరోగ్యం పెరుగుతుంది, ఆటోమేటిక్గా నేల అనేది సారవంతంగా మారుతుంది అని చెప్పుకున్నాం. అయితే మనం గ్రాన్యూల్స్ రూపంలో ఇవ్వచ్చు, లేదు అనుకుంటే లిక్విడ్ రూపంలో కూడా మనం హ్యూమిక్ ని సాయిల్లో ఇచ్చుకోవచ్చు. ఈ లిక్విడ్ రూపంలో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, మెయిన్ గా లిక్విడ్ రూపంలో ఇచ్చేటప్పుడు స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేయడం వల్ల ఎక్కువ లాభాలు అనేది మనం చూడొచ్చు. అయితే ఈ కిసాన్ హ్యూమిక్ అనేది స్ప్రే చేసేటప్పుడు మరి ముఖ్యంగా దీన్ని 2 types లో యూజ్ చేయొచ్చు. ఒకటి సీడ్ డ్రెస్సింగ్ అంటారు, అదే విత్తన శుద్ధి అంటాం కదా, ఆ విత్తన శుద్ధి కోసం యూజ్ చేయొచ్చు. ఇంకొకటి ప్లాంట్ గ్రోత్ స్టేజ్ ఏదైతే ఉంటుందో మొక్క ఎదుగుదల లేదా పెరుగుదల దశలో మనం దీన్ని యూజ్ చేసుకున్నట్లయితే మొక్క బలంగా మారుతుంది. మొక్క బలంగా మారడం వల్ల ఈ కిసాన్ హ్యూమిక్ లో మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే, మనం కిసాన్ హెచ్ఏపి గ్రాన్యూల్స్ ని 15 to 20 days లో ఇచ్చుకోవాలని చెప్పుకున్నాం. అయితే ఈ హ్యూమిక్ లోకి వచ్చేసరికి 40 days లోపు లేదా 40 days తర్వాత కూడా దీన్ని ఇచ్చుకోవచ్చు. హ్యూమిక్ యాసిడ్ ని 5 stages లో ఇచ్చుకోవచ్చు. ఈ 5 stages లో మనం హ్యూమిక్ యాసిడ్ ని ఇవ్వడం వల్ల మనకి అధిక లాభాలు రావచ్చు. 5 stages ఏంటంటే ప్రతి ఒక్క క్రాప్ లో కూడా క్రిటికల్ స్టేజెస్ అనేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం ఫుడ్ తీసుకునేటప్పుడు ఎలా ఉంటుంది, ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, ఇలా మనకి ఎలా అయితే క్రిటికల్ పీరియడ్స్ అనేవి ఫుడ్ తీసుకునేటప్పుడు ఉంటాయో మొక్కకి కూడా అదే విధంగా ప్రతి క్రాప్ లో కూడా డిఫరెంట్ క్రిటికల్ పీరియడ్స్ అనేవి ఉంటాయి. అంటే ముఖ్యమైన దశలు, కీలకమైన దశలు అంటారు చూడండి, ఆ దశల్లో కనుక మనం ఈ కిసాన్ హ్యూమిక్ స్ప్రే కనుక ఇచ్చుకున్నట్లయితే మొక్క బలంగా మారుతుంది, చీడపీడలను తట్టుకునే విధంగా మారుతుంది. ఇంకా ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు లేదా సాయిల్ లో ఉన్న పోషకాలను కావచ్చు మొక్క కరెక్ట్ గా తీసుకునేలాగా ఈ కిసాన్ హ్యూమిక్ అనేది ఉపయోగపడుతుంది. అయితే దీన్ని మనం స్ప్రేలో ఇచ్చేటప్పుడు క్రాప్ స్టేజ్ ని బట్టి ఇవ్వాలండి డోసేజ్. నేను ముఖ్యంగా ఇక్కడ మెన్షన్ చేసేది అందరూ గుర్తు పెట్టుకోండి, మన ప్రొడక్ట్స్ ఏదైనా కానీ క్రాప్ స్టేజ్ ని బట్టి, అంటే మొక్క ఎంత ఎదుగుదలలో ఉంది, ఏ స్టేజ్ లో ఉంది అన్ని చూసుకొని డోసేజ్ ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ ప్రొడక్ట్ కైనా కానీ డోసేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ కిసాన్ హ్యూమిక్ ని మనం ఇచ్చేటప్పుడు 1 ml నుంచి 2 ml వరకు ఇచ్చుకోవచ్చు. స్టార్టింగ్ స్టేజ్ లో వచ్చేసరికి 1 ml మాత్రమే ఇవ్వండి. క్రాప్ పెరిగే కొద్దీ కూడా 2 ml వరకు ఇచ్చుకోవచ్చు. ప్రతి క్రాప్ లో మీరు గుర్తుపెట్టుకోండి, ఫీల్డ్ క్రాప్స్ లో అయితే 200 liters వాటర్ అనేది స్ప్రే ఖచ్చితంగా పడాల్సిందే. ప్రతి పొలంలో కూడా రైతులందరూ కూడా 10 ట్యాంకులు 15 ట్యాంకులు అంటుంటారు. ఆ ట్యాంక్ క్వాంటిటీని బట్టి మొత్తం ఒక ఎకరానికి 200 లీటర్లు స్ప్రే జరుగుతుందా లేదా చూసుకోండి. మన డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన దగ్గర ప్రొడక్ట్ నాలెడ్జ్ చాలా ఉంది, కానీ ఫీల్డ్ నాలెడ్జ్ అనేది మన దగ్గర లేదు. సో డిస్ట్రిబ్యూటర్స్ ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ కి మన ఫీల్డ్ నాలెడ్జ్ ని యాడ్ చేశారంటే కనుక రైతులు మన ప్రొడక్ట్ ని ఖచ్చితంగా వాడడానికి ఇష్టపడతారు. మన ప్రొడక్ట్ ఖచ్చితంగా 100% రిజల్ట్ వస్తుంది కాబట్టి మీరు ఫీల్డ్ నాలెడ్జ్ కూడా యాడ్ చేశారంటే మన ప్రొడక్ట్స్ ని రైతుకి ధైర్యంగా ఇవ్వచ్చు. సో ప్రతి ఫీల్డ్ లో కూడా 200 లీటర్స్ స్ప్రే జరిగేటట్టు చూసుకున్నట్లయితే 1 ml నుంచి 2 ml వరకు క్రాప్ స్టేజ్ ని బట్టి ఈ కిసాన్ హ్యూమిక్ యాసిడ్ అనేది ఇవ్వడానికి చూడండి. ఆల్రెడీ మీకు విత్తన శుద్ధిలో కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పాను.
ఈ విత్తన శుద్ధిలోకి వచ్చేసరికి ఏం చేయాలంటే 1 కేజీ సీడ్‌కి 5 ఎంఎల్ లిక్విడ్‌ని మనం చల్లుకొని దాన్ని బాగా రబ్ చేసేసేసి నీడలో ఎండబెట్టుకున్నట్లయితే మనం విత్తనం వేసేటప్పుడు ఈజీగా పడుతుంది. నెక్స్ట్ విత్తన దశలో ఏదైనా అంటే నర్సరీ దశలో ఏదైనా డిసీజెస్ ఏమైనా రావడానికి ఛాన్సెస్ ఉంటే వాటిని తట్టుకునే శక్తి ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది విత్తనాలకి అందజేస్తుంది. అందుకోసం మనం సీడ్ డ్రెస్సింగ్ కనుక ఈ హ్యూమిక్ యాసిడ్‌ని యూజ్ చేస్తున్నామంటే డిసీజెస్‌ని స్టార్టింగ్ స్టేజ్‌లోనే కంట్రోల్ చేసేయొచ్చు. నెక్స్ట్ ఈ కిసాన్ హెచ్ఏపీ గ్రాన్యూల్స్ కావచ్చు, హ్యూమిక్ యాసిడ్ కావచ్చు, అన్ని రకాల పంటల్లోని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మరి ముఖ్యంగా వరి, మొక్కజొన్న, హార్టికల్చరల్ క్రాప్స్ కావచ్చు, ఫీల్డ్ క్రాప్స్ కావచ్చు, వేటిలో అయినా గానీ మనం ఈ రెండిటిని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి కిసాన్ 100 అని ఎందుకు అంటున్నామంటే దీంట్లో 100% ఇంగ్రీడియెంట్స్‌ని మనం యాడ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 3 ఇంగ్రీడియెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్‌గా ఉన్నాయి. ఏంటేంటంటే యాక్టివేటర్, స్ప్రెడర్, ఇంకా వెట్టర్. దీంట్లో 3 స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి మన కిసాన్ 100లో. ఈ కిసాన్ 100లో ఈ 3 క్యారెక్టర్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ చెప్పాను యాక్టివేటర్. మనం ఏదైనా పురుగు మందుని కావచ్చు, ఏదైనా ఎరువుని కావచ్చు, మొక్కకి కావలసిన దాన్ని ఏదైనా అందచేసేటప్పుడు మన ఈ కిసాన్ 100 గనక యాడ్ చేసుకున్నట్లయితే అందులో ఉండే ఇంగ్రీడియెంట్స్‌ని యాక్టివేట్ చేస్తుంది. అంటే మొక్క తీసుకునే అనుగుని విధంగా ఈ కిసాన్ 100 అనేది మారుస్తుంది. సో, ఈ యాక్టివేటర్ క్యారెక్టర్ ఉండడం వల్ల ఈ కిసాన్ 100ని యాడ్ చేసుకుంటే మనం వేసే ఫెర్టిలైజర్స్‌ని మళ్ళీ వేయకుండా వేసినంతలోనే బెస్ట్ రిజల్ట్ వచ్చేలాగా మన కిసాన్ 100 అనేది రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ స్ప్రెడర్ అని చెప్పాను. స్ప్రెడర్ అంటే ఏంటంటే ఒక గమ్మీ నేచర్ లాగా ఏర్పడుతుంది. ఈ కిసాన్ 100ని మనం ఎటువంటి కెమికల్‌లో కలిపి యూజ్ చేసినా, లేదా ఎలాంటి ఎరువుతో కలిపి యూజ్ చేసినా, ఇది స్ప్రెడర్ లాగా అంటే ఆ ప్రొడక్ట్‌లో కిసాన్ 100ని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మొక్క అంతటికి వేరు భాగం నుంచి చివరి దాకా కూడా మొక్క అంతా స్ప్రెడ్ అయ్యి, మొక్క సక్రమంగా యూజ్ చేసుకొని ఆరోగ్యంగా ఉండేలాగా. ఆరోగ్యంగా ఉండడం అంటే చీడపీడలను తట్టుకునే విధంగా, ఎటువంటి పెస్ట్ అటాక్ రాకుండా చూసుకుంటుంది. మనం వేసే మందులన్నీ కూడా బాగా యూజ్ చేయేలాగా స్ప్రెడర్ లాగా పనిచేస్తుంది ఈ కిసాన్ 100. నెక్స్ట్ వెట్టర్ అని చెప్పాను. వెట్టర్ అంటే ఏందంటే, ఈరోజు ఫర్ సపోజ్ మన ఫీల్డ్‌లో మనం ఒక స్ప్రే ఇచ్చామనుకుందాము, లేదా ఒక ఎరువు అప్లై చేసామనుకుందాం. కానీ వాతావరణ మార్పుల వల్ల సడెన్‌గా వర్షం పడింది. లేదా ఇంకేదైనా క్లైమాటిక్ చేంజెస్ పడింది. సో, మనం వేసే ఎరువు కావచ్చు, లేదా మనం ఇచ్చే చీడపీడల మందులు కావచ్చు, ఈ ఈ వాతావరణ మార్పులు ఈ ప్లాంట్ అనేది యూజ్ చేసుకోలేదు. అంటే మనం వేసిన ఉపయోగం ఉండదు. అక్కడ ఆటోమేటిక్‌గా రైతు అనేవాడు నష్టపోతున్నాడు. కానీ ఈ కిసాన్ 100ని యాడ్ చేసి వేయడం వలన మొక్క మొక్కని పట్టుకొని ఉండేలాగా అంటే మనం వేసే ఎరువు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, మొక్క అంతటిని అంటుకొని ఉండడం వలన వర్షం పడినా లేకపోతే వాతావరణ మార్పులు వచ్చినా గానీ ఎటువంటి నష్టం జరగదు. మనం వేసే మందులకి న్యాయం అనేది జరుగుతుంది. అంటే మొక్కలో ఎటువంటి ఫంక్షన్స్ జరగాలో అవన్నీ కూడా ఇన్ టైమ్‌లో సక్రమంగా జరగడానికి యూజ్ అయ్యేదే ఈ కిసాన్ 100. అయితే ఈ కిసాన్ 100ని ఎలా యూజ్ చేయాలి మేడం? 3 క్యారెక్టర్స్ ఉన్నాయన్నారు. మరి బయట ఏదైనా మందులు తీసుకుంటే ఒకదానితో ఒకటి కలిపినప్పుడు ఏమవుతుందంటే కెమికల్ రియాక్షన్స్ జరిగిపోయి రైతుకనేది నష్టం జరిగిపోతుంది. 2 రకాల మందులు తీసుకుంటారు రైతులు. తీసుకొని ఆ రెండిటిని మిక్స్ చేయడం వల్ల ఏమవుతుంది? 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉండడం వల్ల కెమికల్ రియాక్షన్ అనేది జరిగిపోయి పంట మీద నష్టం చూపిస్తుంది. కానీ మన కిసాన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి మనం అన్ని ప్రొడక్ట్స్‌ని కలిపి యూజ్ చేయొచ్చు. ఏ ప్రొడక్ట్‌తోనైనా మన ప్రొడక్ట్‌ని కలిపి యూజ్ చేయొచ్చు. ఎట్లాంటి కెమికల్ రియాక్షన్ జరగదు. రైతుకి ఎలాంటి నష్టం కూడా జరగదు. సో, ఈ కిసాన్ 100ని దేనితో అయినా కలిపి ఇచ్చుకోవచ్చు. అది కలుపు మందు గావచ్చు, పురుగు మందు గావచ్చు, ఇంకేదైనా గావచ్చు. మనం వేసే పొలంలో వేసే ఎరువు గావచ్చు, ఎలాంటి మందు గావచ్చు, దేనితో అయినా మన కిసాన్ 100ని వి కలిపి యాడ్ చేసుకోవచ్చు. అయితే ఈ కిసాన్ 100ని ఎంత క్వాంటిటీలో యూజ్ చేయాలి మేడం? ఎప్పుడు యూజ్ చేయాలి మేడం? మనం పంట మొదటి దశ నుంచి చివరి దశ వరకు వేసే ఎట్లాంటి ఎరువు మందులైనా గావచ్చు, ఎట్లాంటి పురుగు మందులైనా గావచ్చు, దాంట్లో కలిపి ఈ కిసాన్ 100ని వేసుకోవచ్చు. అయితే క్వాంటిటీ ఎంత యూజ్ చేయాలి? నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రతి క్రాప్‌కి కూడా 200 లీటర్స్ వాటర్ స్ప్రే పడాల్సిందే. అప్పుడు మాత్రమే మొక్క మొత్తం తడుస్తుంది. మనం వేసే ఎరువైనా, పురుగు మందైనా మొక్క మొత్తానికి తడిస్తేనే మనం వేసిన దానికి మనకి రిజల్ట్ కనిపిస్తుంది.
సో ఈ కిసాన్ 100 ని ఒక ట్యాంక్ కి ఒక 15 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ తీసుకున్నారంటే ఆ 15 లీటర్స్ ట్యాంక్ లో 20 ఎంఎల్ చొప్పున యాడ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇక్కడ మీరు ఇంకొకటి గమనించాలి. మేడం మన ప్రొడక్ట్స్ అన్నిటితో కలిపి యూజ్ చేయొచ్చు అని చెప్పారు. కానీ ఈ కిసాన్ 100 లో ఒకటి గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా. మనం ఏదైతే మందుని పొలంలో వేస్తున్నామో వాటన్నిటిని కలిపి ట్యాంక్ లో ఫిల్ చేసుకున్న తర్వాత స్ప్రే చేయడానికి ముందు మాత్రమే ఈ కిసాన్ 100 ని ట్యాంక్ లో యాడ్ చేసుకోవాలి. ఈ కిసాన్ 100 ని ట్యాంక్ లో యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ కిసాన్ గోల్డ్ గ్రోత్. ఇందులోనే ఉంది గోల్డ్ గ్రోత్ అని. గ్రోత్ హార్మోన్స్ ఇంకా పెప్టైడ్స్ వీటి సహాయంతో తయారు చేయబడింది మన కిసాన్ గోల్డ్ గ్రోత్. ఈ కిసాన్ గోల్డ్ గ్రోత్ ని మనం క్రాప్ ఎదుగుదల దశ నుంచి అంటే మొక్క ఒక 1 మంత్ తర్వాత మనం విత్తనం వేసిన తర్వాత ఒక 1 మంత్ 30 డేస్ తర్వాత కనుక మనం కిసాన్ గోల్డ్ గ్రోత్ ని రైతుకి మనం సజెస్ట్ చేసామంటే అంటే మొక్క ఎదుగుదల దశలో అంటే ముఖ్యమైన దశలో ఇచ్చుకున్నట్లయితే మొక్కకి బలాన్ని ఇస్తుంది. ఇంకా మనం ఏది వాడినా కూడా మనకి ఈల్డ్ బాగా వస్తేనే రైతు సాటిస్ఫై అవుతాడు. అవునా? రైతు సాటిస్ఫై అవ్వాలంటే హై ఈల్డ్స్ రావాలి. అంటే అధిక దిగుబడులు వస్తేనే రైతు అనేవాడు సంతోషపడతాడు. సో ఈల్డ్ ఎక్కువగా రావాలంటే ఏం చేయాలి? మన ఫీల్డ్ లో మొక్కలు చూసుకున్నట్లయితే మనకి పూత ఎక్కువగా రావాలి. పూత ఎక్కువగా వస్తేనే దిగుబడి ఎక్కువగా వస్తుంది. పూతలో మీరు ఎప్పుడైనా ఫీల్డ్ లో గమనించారో లేదో ఆడ పువ్వులు ఉంటాయి, మగ పువ్వులు ఉంటాయి. మనకి ఆడ పువ్వులు ఎక్కువగా వస్తేనే దిగుబడి ఎక్కువగా వస్తుంది. ఇది మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గమనించాలి. రైతు దగ్గర నుంచి మీరు తెలుసుకోగలగాలి. రైతుకు కూడా చెప్పాలి ఈ విషయాన్ని. ప్రతి క్రాప్ లో కూడా ఆడ పువ్వులు మగ పువ్వులు అనేవి వస్తుంటాయి. అయితే ఆడ పువ్వులు అధికంగా రావడం వల్ల మనకి దిగుబడి అనేది పెరుగుతుందని మీరు రైతుకి చెప్పగలగాలి. అయితే ఈ కిసాన్ గోల్డ్ ని మనం గ్రోత్ స్టేజ్ లో మొక్క ఎదిగే దశలో కనుక వేసుకున్నట్లయితే అధిక పూత శాతాన్ని ఇస్తుంది. ఏమంటారు? అధిక పూత శాతాన్ని. పువ్వులు అధికంగా వచ్చేలాగా వచ్చే పువ్వులు కూడా ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా రావడానికి ఈ కిసాన్ గోల్డ్ గ్రోత్ అనేది ఉపయోగపడుతుంది. నేను మీకు ముందు చెప్పాను ఈ కిసాన్ గోల్డ్ గ్రోత్ అనేది పెప్టైడ్స్ ఇంకా గోల్డ్ గ్రోత్ హార్మోన్స్ యూజ్ చేసి తయారు చేశారని. పెప్టైడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? అయితే పెప్టైడ్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనం మొక్కకి వేసే ఏవైనా పోషకాలు కావచ్చు, ఎన్పికే కావచ్చు, ఇంకే లేదంటే సెకండరీ న్యూట్రియంట్స్ కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఇట్లాంటి ఏ పోషకాలైనా మనం మొక్కకు అందచేసేటప్పుడు ఈ పెప్టైడ్స్ ఎప్పుడైతే మనం వేసే ఎరువులు మందులో ఆ పెప్టైడ్స్ అనేవి ఏం చేస్తాయంటే పోషకాలన్నిటినీ కూడా సులభ రీతిలోకి మొక్క తీసుకునే విధంగా మొక్కకి అనుగుణంగా తీసుకునేలాగా ఈ పెప్టైడ్స్ అనేవి ఉపయోగపడతాయి. మనం ఈ పెప్టైడ్స్ ని చేసి తయారు చేసాము ఈ గోల్డ్ గ్రోత్ ని. అయితే ఇందులో గ్రోత్ హార్మోన్స్ కూడా ఉన్నాయని చెప్పాను. అయితే ఈ గ్రోత్ హార్మోన్స్ ఏంటి మేడం? మొక్క హైట్ ఎంత హైట్ పెరగాలో అంత హైట్ పెరిగేలాగా రావాల్సిన లీవ్స్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు ఏదైనా కానీ కరెక్ట్ సైజులో కరెక్ట్ షేప్ లో రావాల్సినంత విధంగా వచ్చేలాగా ఈ గోల్డ్ గ్రోత్ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఇందులో ఫ్లవర్స్ బాగా రావడానికి ఉపయోగపడుతుంది అని నేను మెన్షన్ చేశాను. దానికి రీజన్ ఏంటంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది ఒక ప్లాంట్ అనుకుందాం. దీంట్లో రూట్ సిస్టమ్ బాగానే ఉంది. సాయిల్లో ఉన్న పోషకాలన్నీ కూడా రూట్ బాగానే తీసుకుంటుంది. ఇక్కడ లీఫ్ సైజ్ అనేది ఎప్పుడైనా మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు గమనించండి. ఒక మొక్కలో ఆకులన్నీ కూడా ఒకే సైజ్ లో ఉండవు. దానికి రీజన్ ఏంటంటే మొక్కకు కావాల్సిన ఫుడ్ అనేది సక్రమంగా అందట్లేదు. సో చుట్టూ ఉన్న పోషకాలు మొక్క తీసుకొని ఈ ఆకులు కనుక ఈక్వల్ గా అంటే ఆకు పెద్దదిగా రావాల్సిన సైజులో ఒక్కొక్క క్రాప్ కి ఒక్కొక్క లీఫ్ సైజ్ అనేది ఉంటుందండి. ఆ క్రాప్ లో లీఫ్ సైజ్ అనేది రావాల్సినంత వచ్చిందో లేదో మనం గమనించగలిగితే ఈ రూట్ సిస్టమ్ ద్వారా ఈ లీవ్స్ ద్వారా వచ్చే ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు? లీఫ్ సైజ్ పెద్దదిగా ఉన్నప్పుడు
లీవ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫోటోసింథసిస్ అంటే మనం ఎలా అయితే ఫుడ్ తీసుకుంటామో అలాగే మొక్కలో కూడా ఫుడ్ తీసుకునే ప్రక్రియ ఈ ఫోటోసింథసిస్. వాటికి అవి సొంతంగా ఫుడ్ తయారు చేసుకొని ఉపయోగించుకునే ప్రాసెసే ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్. ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్‌ని ఈ గోల్డ్ గ్రోత్ ప్రొడక్ట్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది. అంటే పెంచుతుంది. ఈ ప్రక్రియని డెవలప్ చేస్తుంది. సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ ఫుడ్ అనేది కరెక్ట్ అమౌంట్‌లో ప్రిపేర్ అవుతుంది. మొక్కకు కావాల్సినంత కూడా సరఫరా అవుతుంది. సో, దానివల్ల ఏమవుతుందంటే ఫ్లవర్స్ అన్నీ కూడా ఎక్కువ రావడానికి ఫీమేల్ ఫ్లవర్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ అయితే మేల్ ఫ్లవర్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి? దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్‌లో డీప్‌గా చెప్పుకుందాం. సింపుల్‌గా ఒక 2 పాయింట్స్ చెప్తాను. ఫీమేల్ ఫ్లవర్స్‌ని, మేల్ ఫ్లవర్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఒక్కొక్క క్రాప్‌కి ఒక్కొక్క సింప్టమ్స్ అనేవి ఉంటాయి. ఒకే ఫ్లవర్‌లో ఒక ఫ్లవర్ తీసుకున్నట్లయితే, అందులోని మేల్ ఆర్గాన్స్, ఫీమేల్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. లేదు అంటే ఒకే ప్లాంట్‌లో 2 డిఫరెంట్ ఫ్లవర్స్ వస్తాయి. ఇందులో మేల్ ఆర్గాన్ ఉంటుంది. ఇందులో ఫీమేల్ ఆర్గాన్ ఉంటుంది. ఈ పాలిన్ అనేది ఈ ఫీమేల్ ఆర్గాన్‌ని చేరడం వల్ల ఆ ఫ్లవరే మనకి ఫ్రూట్ లాగా మారి ఈల్డ్స్ అనేవి రావడానికి అవకాశాలుంటాయి. సో, దీని గురించి మీకు నెక్స్ట్ క్లాస్‌లో డీప్‌గా చెప్తాను. కానీ మీరు ఫార్మర్‌కి ఈ కిసాన్ గోల్డ్ గ్రోత్‌ని సజెస్ట్ చేసేటప్పుడు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏందంటే, ఆడ పువ్వులు, మగ పువ్వులు గురించి వేరియేషన్ అనేది మీరు చెప్పాలి. రైతుకు తెలియని కొత్త విషయాన్ని మీరు చెప్పగలగాలి. అప్పుడే రైతు మన ప్రొడక్ట్‌ని యూజ్ చేయడానికైనా, మన ప్రొడక్ట్‌ని నమ్మడానికైనా ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ గోల్డ్ గ్రోత్‌ని ఎలా యూజ్ చేయాలి? ఎప్పుడు యూజ్ చేయాలి? దీన్ని ఈ గోల్డ్ గ్రోత్‌ని వచ్చేసరికి వాటర్‌లో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఎప్పుడు మన మొక్క ఎదుగుదల దశలో ఇచ్చుకున్నప్పుడైతే వాటర్‌లో కలిపి స్ప్రే చేసుకోవాలి. ఒక ట్యాంక్‌కొచ్చేసరికి అది 15 లీటర్స్ ట్యాంక్ అయితే గనుక 25-30 ఎంఎల్ పర్ ట్యాంక్ కలుపుకొని యూజ్ చేయాలి. లేదనుకుంటే 200 లీటర్స్ నేను మీకు ముందే చెప్పాను. ప్రతి క్రాప్‌కి ఏ ప్రొడక్ట్ వాడినా 200 లీటర్లు నీరు స్ప్రే అనేది పడాల్సిందే. దాంట్లో మన కిసాన్ గోల్డ్ గ్రోత్ అనేది ఒక ట్యాంక్‌కొచ్చేసరికి 25-30 ఎంఎల్ కలుపుకున్నట్లయితే మంచి లాభాలు రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎక్కువగా ఈ గోల్డ్ గ్రోత్‌ని మనం వెజిటబుల్స్ క్రాప్స్‌లో ఫ్రూట్ క్రాప్స్‌లో గనుక యూజ్ చేసుకున్నట్లయితే మంచి ఫ్లవర్ పర్సెంట్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఈల్డ్ అనేది హై అమౌంట్‌లో వస్తుంది. విత్ హై క్వాలిటీ. క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రూట్స్ క్రాప్స్‌లో గానీ, వెజిటబుల్స్ క్రాప్స్‌లో గానీ మనకి ఎంత క్వాలిటీ ఈల్డ్ వస్తుందన్నది ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం ఈ ఫ్రూట్స్‌ని, వెజిటబుల్స్‌ని మార్కెట్‌కి పంపిస్తాం. ఈ మార్కెట్‌కి పంపించినప్పుడు ఆయనేందంటే క్వాలిటీని చూసి మాత్రమే ఆ ప్రొడక్ట్‌కి రేట్ ఇస్తాడు. సో, ఇక్కడ మనం ప్రొడక్ట్ క్వాలిటీగా ఉన్నట్లు చూసుకున్నట్లయితే ఆటోమేటిక్‌గా రైతుకి మంచి లాభాలనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ కిసాన్ ఎమినోవిట్. ఈ కిసాన్ ఎమినోవిట్ అనేది ఎమినో విట్, ఎమినో యాసిడ్స్ ప్లస్ విటమిన్స్ ఈ రెండిటి కలయికతో తయారు చేయబడిందే మన కిసాన్ ఎమినోవిట్ ప్లస్. ప్లస్ అని మీకు ఆల్రెడీ అక్కడ ఒక ట్యాగ్ లైన్ ఉంది. ప్లస్ అంటే ఏందంటే, ఈ ప్రొడక్ట్‌ని మనం యూజ్ చేయడం వల్ల మనకి ఇంకొంచెం ప్లస్ జరుగుతుంది. ఇంకొంచెం మంచి జరుగుతుంది. ఇంకొంచెం లాభదాయకం పెరుగుతుంది అని ఆ ప్రొడక్ట్‌లోనే ఉంది నేమ్. అయితే కిసాన్ ఎమ్నోవిట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఇందాకే చెప్పాను. గోల్డ్ గ్రోత్ యూజ్ చేయడం వల్ల ఫ్లవర్ పర్సెంటేజ్ పెరుగుతుంది. ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఈల్డ్ పెరుగుతుంది అని. ఈల్డ్ పెరిగితే సరిపోతుందా మేడం? కాదు. క్వాలిటీ కూడా పెరగాలి గదా! ఈ క్వాలిటీ పెరగాలంటే మన దగ్గర స్పెషల్ ప్రొడక్ట్ ఒకటుంది. అదే కిసాన్ ఎమ్నోవిట్. ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం వేసే మొక్క ఏదైతే ఉందో ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఫ్లవర్ గ్రోత్‌కి కానీ, అది ఫ్రూట్‌గా మారడానికి కానీ, ఫ్రూట్‌గా ఫార్మ్ అయిన తర్వాత దాని సైజ్ కావచ్చు, షేప్ కావచ్చు, వెయిట్ కావచ్చు. వీటన్నిటిని ఇంప్రూవ్ చేసేదే కిసాన్ ఎమ్నోవిట్. ఇందులో నేచురల్ ఎంజైమ్స్ అనేవి ఉండడం వలన ఎమినో యాసిడ్స్, వైటమిన్స్ వీటి సహాయంతో ఫ్రూట్ క్వాలిటీ అనేది పెరుగుతుంది. లేదా వెజిటబుల్ క్వాలిటీ అనేది పెరుగుతుంది. అప్పుడే మనకి అధిక లాభాలొస్తాయి. నెక్స్ట్ మనకి ఫ్రూట్ క్వాలిటీ ఇంకా ఫ్రూట్ సైజు, షేపు మారిందంటే డెఫినెట్‌గా అది కొనడానికి మార్కెటింగ్ వాళ్ళు గూడా ముందుకొస్తారు. సో, మనం ఇక్కడ ఏం చేస్తున్నాము రైతుకి యూజ్‌ఫుల్‌గా
అది ఇంకా మనం ప్రొడక్ట్‌ని మార్కెట్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేస్తాము. ప్రొడక్ట్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, లైఫ్ స్పాన్ తక్కువగా ఉన్నప్పుడు ప్రొడక్ట్ మార్కెట్‌కి రీచ్ అవ్వడానికి ముందే పాడైపోతుంది. రైతు ఇంత కష్టపడి ప్రొడక్ట్‌ని తీసుకొస్తాడు. మార్కెట్‌కి పంపించే లోపే దాని లైఫ్ స్పాన్ తగ్గిపోయి ప్రొడక్ట్ అనేది పాడైపోతుంది. అలా అవ్వకుండా ఉండాలి అన్నా, దాని లైఫ్ స్పాన్ పెరగాలి అంటే, మన కిసాన్ ఎన్నో వీటిని స్ప్రే చేసుకోవడం వలన ప్రొడక్ట్ అనేది లైఫ్ స్పాన్‌ని పెంచుకుంటుంది. ఈ లైఫ్ స్పాన్ పెంచుకునేటప్పుడు ఏమవుతుందంటే, ట్రాన్స్‌పోర్టేషన్‌కి గూడా అవైలబుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ కిసాన్ బయో ప్రొటెక్ట్. అయితే ఇప్పటి వరకు మనం మొక్క ఆరోగ్యంగా పెరగాలంటే ఏమి ఇవ్వాలో మాట్లాడుకున్నాం. మొక్క ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏమి ఇవ్వాలో మాట్లాడుకున్నాం. దిగుబడి రావాలంటే ఏం రావాలో మాట్లాడుకున్నాం. అయితే ఈ మధ్యలో చాలా ప్రాసెస్ ఉంది. ముఖ్యంగా రైతులు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏదైనా ఉందంటే చీడపీడలు. అవునా? ఈ వ్యాధుల నుంచి రైతు ఎప్పుడైతే ఈ పంటని కాపాడుకోగలుగుతాడో ఆటోమేటిక్‌గా పెట్టుబడి అనేది తగ్గుతుంది. దిగుబడి అనేది పెరుగుతుంది. అయితే మన దగ్గర 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒకటి అంటే 2 ప్రొడక్ట్సే. ఒకటి వైరల్ అండ్ బాక్టీరియల్ కంట్రోల్. ఇంకొకటి ఫంగిసైడ్. ఆ ఫంగిసైడ్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఫంగిసైడ్‌లోకొచ్చేసరికి బయో ప్రొటెక్ట్. కిసాన్ బయో ప్రొటెక్ట్. అయితే ఈ బయో ప్రొటెక్ట్ అనేది ఒక క్రాప్‌లో గనక మనం స్ప్రే చేసుకున్నట్టయితే దాని యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్‌ని బూస్ట్ చేస్తుంది. అంటే వ్యాధి నిరోధక శక్తిని తట్టుకునే విధంగా దాన్ని పెంచుతుందన్నమాట. మొక్కకి కావాల్సిన పవర్‌ని సప్లై చేస్తుంది మన కిసాన్ బయో ప్రొడక్ట్. ఈ ఈ కిసాన్ బయో ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే డిసీజెస్ అటాక్ రాకుండా ఆపొచ్చు. డిసీజెస్ అటాక్ రాకుండా ముందే మనం కంట్రోల్ చేయొచ్చు. ఇన్ కేస్ మేడం మరి మనం బయో ప్రొటెక్ట్ ఇవ్వకముందే ఆల్రెడీ డిసీజ్ అటాక్ అయిపోయింది. దీనికి మనం ఏం చేయొచ్చు? అప్పుడు కూడా మన దగ్గర సొల్యూషన్ ఉంది. ఈ బయో ప్రొటెక్ట్‌ని మనం స్ప్రే రూపంలో గనుక మొక్కకు అందజేయగలిగామంటే, అప్పుడు కూడా మన బయో ప్రొటెక్ట్ అనేది ఆ డిసీజ్‌ని చాలా వరకు కంట్రోల్ చేసేస్తుంది. ముందుగా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, డిసీజెస్ రాకుండా ఆపుతుంది. డిసీజ్ వచ్చిన తర్వాత గనుక ఇచ్చుకున్నట్లయితే మనం కొన్ని క్రాప్స్ చూసుకుందాము. ఫర్ సపోజ్ రైస్ తీసుకుందాం. ఈ రైస్‌లో బాగా వచ్చే డిసీజ్ ఏంటంటే అగ్గి తెగులు. రైస్ బ్లాస్ట్ అంటారు చూడండి. అగ్గి తెగులు. ఈ అగ్గి తెగులు డిసీజ్ గనుక వచ్చినప్పుడు మనం చూసుకుంటే ఈ కిసాన్ ప్రొడక్ట్ బయో ప్రొడక్ట్‌ని మనం అప్లై చేశామనుకోండి. ఆటోమేటిక్‌గా అక్కడ సింప్టమ్స్ అన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. అది ఏ స్టేజ్‌లో ఉంది? మన క్రాప్‌లో వచ్చే డిసీజ్ ఏదైనా గాని ఏ స్టేజ్‌లో ఉంది? అది స్టార్టింగ్ స్టేజ్‌లో ఉందా? బాగా డెవలప్ అయిందా? ఇవన్నీ చూసుకొని మన కిసాన్ బయో ప్రొడక్ట్ అనేది క్వాంటిటీ యు ఎంత ఇవ్వాలో చూసుకొని ఇచ్చినట్లయితే మనం ఆటోమేటిక్‌గా అక్కడ డిసీజ్ కంట్రోల్ అనేది చేయొచ్చు. ఈ బయో ప్రొటెక్ట్‌ని ఒక్క ఫీల్డ్ క్రాప్స్‌లోనే కాదు హార్టికల్చరల్ క్రాప్స్‌లో కూడా బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. తప్పకుండా మీరు రైతుకి ధైర్యంగా ఈ ప్రొడక్ట్‌ని సజెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఫార్మర్స్ ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏందంటే చీడపీడలు. ఈ చీడపీడల నుంచి గనక రైతు బయటపడ్డాడంటే ఆటోమేటిక్‌గా అతని ఈల్డ్స్ అనేవి పెరుగుతాయి. నెక్స్ట్ బయో ప్రొటెక్ట్ అనేది 100% ఆర్గానిక్. 100% ఆర్గానిక్ మ్యాటర్ యూజ్ చేసి తయారు చేయడం జరిగింది. ఎక్కువగా ఈ బయో ప్రొటెక్ట్‌ని ఏ క్రాప్స్‌లో యూజ్ చేయొచ్చు. కాటన్, సోయాబీన్, ఇంకా బెండ, కూరగాయల్లోకొచ్చేసరికి వంగ, ఫ్రూట్ క్రాప్స్‌లోకొచ్చేసరికి వాటర్ మిలన్, పపాయ, టొమాటో ఇంకా ఆల్ వెజిటబుల్ క్రాప్స్‌లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంక నెక్స్ట్ దీని క్వాంటిటీ ఎలా యూజ్ చేయాలి? అయితే స్ప్రే చేసేటప్పుడు 20-25 grams per 15 liters of water. ఇక్కడ క్వాంటిటీ చూసుకున్నట్లయితే 15 లీటర్స్ ఆఫ్ వాటర్‌కి 20-25 గ్రామ్స్ పౌడర్‌ని యాడ్ చేసుకొని
ఒక ఎకరానికి 200 to 300 గ్రామ్స్ ఈ బయో ప్రొటెక్ట్ పౌడర్ అయితే మనం ఇవ్వాలి. అయితే ఈ కిసాన్ బయో ప్రొటెక్ట్ బయో అంటే చాలా వరకు ఇప్పటి వరకు ఏం జరిగిందంటే ఫార్మర్స్ అందరూ కూడా బయో ప్రొడక్ట్స్ ని యూజ్ చేయడం వల్ల చాలా వరకు నష్టపోయి సఫర్ అవుతున్నారని మన బయో ప్రొడక్ట్ ని చూసి ఇది కూడా బయో ప్రొడక్ట్ అనుకుంటారేమో. మీరు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే బయో అంటే లివింగ్ ఆర్గానిజం. ఈ బయో లివింగ్ ఆర్గానిజం నుంచి ప్రిపేర్ చేసింది ఈ కిసాన్ బయో ప్రొటెక్ట్. అంటే ఏవైతే ఫంగల్ డిసీజెస్ ఉంటాయో వాటిని తట్టుకునే లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రిపేర్ చేసింది మన ఈ కిసాన్ బయో ప్రొటెక్ట్. ఇది బయో ప్రొడక్ట్ కాదు. ఇది మీరు ఫార్మర్స్ కి సజెస్ట్ చేయాలి, మరి ముఖ్యంగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ దీన్ని స్ప్రే రూపంలో ఇచ్చేటప్పుడు ఈ డోసేజ్ వేసుకోవాలని చెప్పాను. అయితే సీడ్ ట్రీట్మెంట్ కి ఇంకా సాయిల్ లో ఎలా అప్లై చేసుకోవచ్చో చెప్తాను. సీడ్ ట్రీట్మెంట్ లో కూడా ఈ బయో ప్రొడక్ట్ ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫంగల్ డిసీజెస్ కావచ్చు, ఏ డిసీజెస్ కావచ్చు, సీడ్ స్టేజ్ లో వచ్చే డిసీజెస్ అనేవి వేడినైనా కానీ ఈ సీడ్ ట్రీట్మెంట్ లో ఈ బయో ప్రొడక్ట్ ని యూజ్ చేయడం వల్ల చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. ఇంకా సాయిల్ అప్లికేషన్ ఎలా చేయాలి? సీడ్ ట్రీట్మెంట్ అంటే మీకు డౌట్ రావచ్చు ఇక్కడ. సీడ్ ట్రీట్మెంట్ అంటే విత్తన శుద్ధి. మనం విత్తనాలని పొలంలో వేసే ముందు ఈ కిసాన్ బయో ప్రొటెక్ట్ ని కలిపి విత్తన శుద్ధి చేసుకొని పొలంలో వేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా ఫంగల్ ఎఫెక్ట్స్ అన్నిటినీ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ సాయిల్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి? సాయిల్ అప్లికేషన్ లోకి వచ్చేసరికి మనం ఇది ఒకవేళ ఫీల్డ్ క్రాప్స్ అయితే మన నార్మల్ యూరియా, డిఏపి ఏవైతే వేస్తామో వాటితో కలిపి ఇచ్చుకోవచ్చు. ఇంకొకటి స్ప్రే రూపంలో ఇచ్చుకోవచ్చు. అదే ఫ్రూట్ క్రాప్స్ లోకి వచ్చేసరికి దీన్ని ఏం చేస్తామంటే ఫ్రూట్ క్రాప్స్ లో మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి? వాటర్ సిస్టమ్, డ్రిప్ సిస్టమ్. సో ఆ డ్రిప్ సిస్టమ్ లో ఫెర్టిగేషన్ రూపంలో కనుక సాయిల్ కి అప్లై చేసుకుంటే ఈ కిసాన్ బయో ప్రొటెక్ట్ అనేది సాయిల్ ద్వారా వచ్చే ఏవైనా ఫంగల్ డిసీజెస్ ని చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. అయితే దీన్ని ఏ విధాలుగా యూజ్ చేయాలో చెప్పాను. కాబట్టి మీరు పంట అనుగుణంగా మీరు మీరు ఏ పంటకైతే ఈ ప్రొడక్ట్ ని ఇస్తున్నారో ఆ పంటని బట్టి, దాని సాయిల్ టైప్ ని బట్టి, ఆ క్రాప్ స్టేజ్ ని బట్టి మీరు క్వాంటిటీని నెక్స్ట్ ప్రోడక్ట్ ని ఎలా యూజ్ చేయాలి అంటే సాయిల్ అప్లికేషన్ వాటర్ ద్వారా ఇవ్వాలా లేదా స్ప్రే రూపంలో ఇవ్వాలా అనేది మీరు చూసుకొని నెక్స్ట్ మన ప్రొడక్ట్ వచ్చేసరికి కిసాన్ యాంటీఫ్లో. అయితే ఈ కిసాన్ యాంటీఫ్లో అనేది స్పెషలైజ్డ్ ఫర్ ఫ్లవరింగ్ స్టేజ్ అన్నమాట. ఫ్లవరింగ్ స్టేజ్ లో మనకి మంచి రిజల్ట్స్ రావడం కోసం ఈ కిసాన్ యాంటీఫ్లో అనేది బాగా బూస్ట్ స్టిమ్యులెంట్ అంటే ఏంటంటే స్టిమ్యులెంట్ అని అన్నాను కదా. స్టిమ్యులెంట్ అంటే ఏంటంటే ఒక మొక్కకి లేదా ఇప్పుడు ఇది ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉపయోగపడుతుంది అని చెప్పాను. ఈ ఫ్లవరింగ్ స్టేజ్ లో పువ్వుకి లేదా ఫ్లవర్ అనేది ఫ్రూట్ గా మారడానికి కావలసిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని అంతటిని యాక్టివేట్ చేసేదాన్ని స్టిమ్యులెంట్, బూస్ట్ స్టిమ్యులెంట్. అక్కడ పేరు మీరు చూడండి, ఫ్లవర్స్ బూస్ట్ స్టిమ్యులెంట్ అని స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ యాంటీఫ్లో అనేది స్టిమ్యులెంట్ లాగా వర్క్ చేస్తుంది. స్టిమ్యులెంట్ అంటే
ఒక ఫ్లవర్ అనేది ఫ్రూట్ గా కంప్లీట్ గా మారడానికి, హెల్దీగా మారడానికి ఉపయోగపడేదే ఈ స్టిమ్యులెంట్. ఈ స్టిమ్యులెంట్ క్యారెక్టర్స్ ఉన్నదే కిసాన్ యాంటీ ఫ్లో. అయితే మనకి ఫ్లవర్స్ చాలా వరకు వస్తాయి క్రాప్ లో. వచ్చిన ఫ్లవర్స్ ఎంత వరకు ఆగుతున్నాయి మీరు ఎవరైనా గమనించారా? చాలా వరకు ఫ్లవర్ అయితే వస్తుంది, కానీ ఫ్రూట్ గా మారడానికి ముందే ఫ్లవర్ మొత్తం రాలిపోతుంది. చాలా క్రాప్స్ లో చూసుకున్నట్లయితే ఫార్మర్స్ చాలా వరకు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే పూత అనేది చాలా వరకు రాలిపోతుంది. సో పూత రాలిపోవడం వల్ల ఆటోమేటిక్ గా దిగుబడి అనేది తక్కువగా వస్తుంది. సో ఇలా ఈ కిసాన్ యాంటీ ఫ్లోని గనక ఫ్లవరింగ్ స్టేజ్ లో, ముఖ్యంగా ఫ్లవరింగ్ స్టేజ్ లో గనక మనం స్ప్రే చేసుకున్నట్లయితే పూత రాలడాన్ని తగ్గించొచ్చు. నెక్స్ట్ ఫ్రూట్ సెట్టింగ్ అంటారు. ఒక ఫ్లవర్ ఫ్రూట్ గా మారడానికి జరిగే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇన్ టైమ్ లో జరగడానికి, నెక్స్ట్ కరెక్ట్ గా జరగడానికి ఈ కిసాన్ యాంటీ ఫ్లో అనేది జరుగుతుంది. అయితే ఫ్లవర్ ఫ్రూట్ గా మారిపోయింది. ఫ్రూట్ రావాల్సిన టైంలో కాకుండా ముందే పండిపోతుంది. ఫ్రూట్ మెచ్యూరిటీ అనేది ముందే పండిపోయి రాలిపోతుంది. మనం దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి ముందే దాని మెచ్యూరిటీ అనేది కంప్లీట్ అయిపోయి ఫ్రూట్ అనేది మనకి ఆల్రెడీ క్రాప్ లో ఫ్లవర్ డ్రాపింగ్ అనేది చూస్తున్నాం. అంటే పూత అనేది రాలిపోతుందని చెప్పాం. అయితే సరే మనం ఏదో ఒకటి చేసి ఏదో ఒక మందు ఇస్తున్నాము, అది ఫ్రూట్ గా మారుతుంది. అయితే ఫ్రూట్ మన చేతికి వస్తుందా? లేదు. ఆ ఫ్రూట్ కూడా ఎర్లీ మెచ్యూరిటీ వల్ల డ్రాప్ అయిపోతుంది. అవునా? సో మనం కలెక్ట్ చేసుకోవడానికి ముందే సగం పంట అనేది కింద రాలిపోవడం వల్ల వేస్ట్ అయిపోతుంది. అయితే ఈ కిసాన్ యాంటీ ఫ్లోని యూజ్ చేయడం వల్ల క్వాలిటీ ఇంకా క్వాంటిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. క్వాంటిటీ అంటే నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ కావచ్చు, నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ కావచ్చు, అవనేవి పెరుగుతాయి. ఇంకా క్వాలిటీ అంటే ఫ్రూట్ సైజ్ కావచ్చు, షేప్ కావచ్చు, వెయిట్. ఫ్రూట్ ఏదైతే ఉంటుందో దానికి స్పెషల్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ స్పెషల్ క్యారెక్టర్‌ని బట్టి దాని యొక్క క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వాలిటీ అని చెప్తున్నాను. క్వాలిటీ అంటే ఏంటి? ఫర్ సపోజ్ నేను ఇప్పుడు చిల్లీ క్రాప్ వేశాను. ఈ చిల్లీ క్రాప్‌లో నేను దీన్ని గనుక తీసుకున్నట్లయితే చిల్లీలో మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి? అవునా? అలాగే టొమాటోలో చూసుకున్నట్లయితే కలర్, రెడ్ కలర్. రెడ్ కలర్‌లో ఉండేయని అవి హెల్తీగా ఉన్నాయని మార్కెట్‌లో తీసుకుంటారు. అలా ఒక్కొక్క క్రాప్‌కి ఒక్కొక్క స్పెషల్ క్వాలిటీ అనేది ఉంటుంది. ఆ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడేదే మన ఈ కిసాన్ యాంటీ ఫ్లో. అయితే ఫ్లవర్ గ్రోత్ బూస్టర్ ఇంకా బ్లూమ్ ఫ్రూట్ అంటే పండ్లు లేదా కాయలు రాలిపోవడాన్ని చాలా వరకు తగ్గించేస్తుంది. నెక్స్ట్ బ్రేక్ సీడ్ డార్మెంట్. నెక్స్ట్ మనం ఏదైతే ఫ్రూట్స్ యూజ్ చేస్తామో వాటిలో సీడ్ డార్మెన్సీ కావచ్చు లేదా రూట్ అండ్ జెర్మినేట్, అవాయిడ్ ఫాలింగ్ బ్లూమ్స్ అండ్ ఫ్రూట్స్, ఇంప్రూవ్స్ ఫ్రూట్స్ ఫ్రూట్ సెట్టింగ్ ని, ఇంకా ఫ్రూట్ షేప్ అండ్ సైజ్ ని, ఇంకా ప్లాంట్ నుంచి ఆ ఫ్రూట్ కి కావాల్సిన న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకోవడానికి ఈ కిసాన్ యాంటీ ఫ్లో అనేది ఒక స్పెషల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అంటే మనకు వచ్చే ఈల్డ్‌లో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండాలి అని అనుకుంటాం. ఆ న్యూట్రిషనల్ వాల్యూస్ ఎలా వస్తాయి? మొక్క దగ్గర నుంచి తీసుకోగలగాలి. ఆ మొక్క దగ్గర నుంచి ఈ ఫ్రూట్‌కి రావాలి అంటే ఈ కిసాన్ యాంటీ ఫ్లో అనేది ఒక ట్రాన్స్‌పోర్ట్ మెటీరియల్ లాగా రోల్ ప్లే చేస్తుంది. ఇంకొకటి ఇమ్యూనిటీ ఎన్హాన్సింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫ్లడ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వర్షాభావాలు కావచ్చు లేదా వాతావరణ మార్పుల వల్ల పంట దిగుబడి అనేది పూత వచ్చిన తర్వాత లేదా ఫ్రూట్ గా మారిన తర్వాత కూడా నష్టాలు చాలా వరకు జరుగుతాయి. అకాల వర్షాలు కావచ్చు, అధిక అధిక గాలి కావచ్చు, ఇట్లాంటి వాటి వల్ల ఫ్రూట్స్ అనేవి అంటే మనకొచ్చే ఈల్డ్ ఏదైతే ఉందో అదంతా కూడా కింద పడి నష్టపోతాం. వీటన్నిటి ఇటు అకాల వర్షాలు కావచ్చు లేదా అధిక గాలి కావచ్చు, వీటన్నిటి నుంచి తట్టుకోవడానికి కొంత ఇమ్యూనిటీ పవర్ ని ఈ కిసాన్ యాంటీ ఫ్లో అనేది క్రాప్స్ లో కావచ్చు, ఫీల్డ్ క్రాప్స్ లో కావచ్చు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కిసాన్ ఫ్రూ మెచ్యూర్. మీకు ఇంతకు ముందు ఒక పాయింట్ చెప్పలేదు. కిసాన్ యాంటీ ఫ్లో, కిసాన్ ఫ్రూ మెచ్యూర్ ఈ రెండు కూడా నానో టెక్నాలజీతో యూజ్ చేయడం అనేది జరిగింది. దీన్ని
మీకు ఆ క్వాంటిటీ ఎంతో చెప్పలేదు. కిసాన్ యాంటీఫ్లో అనేది ఒక 1 గ్రామ్ బాటిల్, అది 1 గ్రామ్ బాటిల్ అండి. ఒక ఎకరానికి 1 గ్రామ్ బాటిల్ అయితే సరిపోతుంది. స్ప్రే రూపంలో ఇచ్చుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. దీన్ని మనం అన్ని క్రాప్స్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఫీల్డ్ క్రాప్స్, క్యాష్ క్రాప్స్, హార్టికల్చర్ క్రాప్స్. ఫీల్డ్ క్రాప్స్ అంటే మీకు తెలుసు వరి, మొక్కజొన్న, మినుము, పెసర ఇవన్నీ కూడా ఫీల్డ్ క్రాప్స్ కిందకొస్తాయి. క్యాష్ క్రాప్స్‌లోకి వచ్చేసరికి చెరుకు, పత్తి ఇవన్నీ కూడా క్యాష్ క్రాప్స్ కిందకెళ్తాయి. ఇంకా హార్టికల్చర్ క్రాప్స్ అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, పండ్ల మొక్కలు ఇంకా కూరగాయల మొక్కల్లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. దేంట్లో అయినా గానీ దీని క్వాంటిటీ వచ్చేసరికి ఎకరానికి 1 గ్రామ్ చొప్పున మనం ఇచ్చుకోవాలి. మీకు గుర్తుంది కదండీ! ఒక ఎకరానికి ఎన్ని లీటర్లు స్ప్రే ఇవ్వాలో. ప్రతి క్రాప్‌కి కూడా 200 లీటర్ల నీటిని స్ప్రే ఇవ్వాలి. మనం ఎలాంటి మందు వాడినా కానీ 200 లీటర్ల నీటిని స్ప్రే ఇచ్చుకున్నట్లయితే మొక్క మొత్తం తడుస్తుంది. మనం ఇచ్చే ప్రొడక్ట్ ఏదైనా గానీ బాగా లాభదాయకంగా ఉపయోగపడేలాగా ఉంటుంది. మనం స్ప్రే ఇచ్చేటప్పుడు కరెక్ట్‌గా ఇచ్చుకునేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ కిసాన్ ఫ్రూమెచ్యూర్. ఈ కిసాన్ ఫ్రూమెచ్యూర్ అనేది నానో టెక్నాలజీ బేస్‌తో తయారు చేయడం జరిగింది. దీంట్లో ఏమేం కాంబినేషన్స్ ఉంటాయంటే ప్రోటీన్స్, ఎమినో యాసిడ్స్, వైటమిన్స్, మినరల్స్ అండ్ ప్లాంట్ స్టిమ్యులెంట్స్. మీకు ఇంతకు ముందే చెప్పాను. ప్లాంట్ స్టిమ్యులెంట్ అంటే మనం వేసే పోషకాలు ఎరువు రూపంలో గావచ్చు, లేదా మందుల రూపంలో గావచ్చు, ఏదైనా గానీ మొక్క సక్రమంగా యూజ్ చేసుకోవాలంటే ఈ స్టిమ్యులెంట్స్ అనేవి మంచి రోల్‌ని ప్లే చేస్తాయి. ఇది ఒక ప్లాంట్ స్టిమ్యులెంట్ లాగా ఉపయోగపడుతుంది ఫ్రూమెచ్యూర్. అంటే ప్లాంట్ స్టిమ్యులెంట్ అంటే ఏంటి మేడం? మొక్క ఎదుగుదలకి కావచ్చు, రూట్ డెవలప్‌మెంట్ కావచ్చు, వెజిటేటివ్ గ్రోత్ కావచ్చు. ఇక్కడ మీకు 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. మొక్క ఎదుగుదల, సీడ్ దగ్గర నుంచి మొక్క బాగా పెరగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, నంబర్ ఆఫ్ లీవ్స్ పెరగాలన్నా, వచ్చిన లీవ్స్ అన్నీ కూడా హెల్తీగా ఉండాలి అన్నా కూడా ఈ ప్లాంట్ స్టిమ్యులెంట్ లాగా రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ వెజిటేటివ్ గ్రోత్ ఏంటంటే ఒక ప్లాంట్ ఫ్లవర్స్‌ని ప్రొడ్యూస్ చేయాలంటే ఈ వెజిటేటివ్ గ్రోత్‌లోనే ఈ ఫ్లవర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ రూట్ డెవలప్‌మెంట్. రూట్ డెవలప్‌మెంట్‌లో ఈ కిసాన్ ప్రీమెచ్యూర్ అనేది మన సాయిల్‌లో రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పెనిట్రేషన్‌కి గావచ్చు, సాయిల్‌లో వేర్లు చొచ్చుకొని పోవడానికి కావచ్చు, సాయిల్‌లో ఉండే పోషకాలని వేరు వ్యవస్థ ద్వారా మొక్కకి అందగలిగేలాగా చేసే స్టిమ్యులెంటే ఈ కిసాన్ ప్రీమెచ్యూర్. అయితే ఇది 3 క్యారెక్టర్స్ ప్లే చేస్తుందని మీకు మళ్ళీ చెప్తున్నాను. ప్లాంట్ డెవలప్‌మెంట్, రూట్ డెవలప్‌మెంట్ అండ్ వెజిటేటివ్ గ్రోత్. ఈ మూడిట్లో కూడా ఈ ప్రీమెచ్యూర్ అనేది మంచి రోల్ ప్లే చేస్తుంది. ఇది జరగడం వల్ల ఏమవుతుంది? ఈ వెజిటేటివ్ గ్రోత్‌లో అయినా వెజిటేటివ్ గ్రోత్ అంటే ఫ్లవర్స్‌ని ప్రొడ్యూస్ చేయడానికి ప్లాంట్‌లో జరిగే ఒక ప్రక్రియనే వెజిటేటివ్ గ్రోత్. గ్రోత్‌లోని ఫ్లవర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి మనకి. ఆ ఫ్లవర్స్ ఎప్పుడైతే హై అమౌంట్‌లో ప్రొడ్యూస్ అవుతాయో మనకి ఈల్డ్ అనేది ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. నెక్స్ట్ దీన్ని కూడా 1 గ్రామ్ పర్ 1 ఏకర్‌కి యూజ్ చేసుకోవాలి. మీకు చెప్పాను ఫ్లవర్ పెరిగిందంటే ఈల్డ్ పెరుగుతుంది. దీన్ని అందుకే ఈల్డ్ బూస్టర్ అని కూడా మనం పిలుస్తాము. ఇంకొకటి ఒక ప్లాంట్ డెవలప్‌మెంట్ అయింది అంటే దాంట్లో ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బాగా డెవలప్ అయిందని అర్థం. ఇమ్యూనిటీ సిస్టమ్ బావుంది అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే వ్యాధి నిరోధక శక్తి. ఈ వ్యాధి నిరోధక శక్తి మొక్కలో ఎప్పుడైతే తట్టుకునే విధంగా ఉంటుందో అది ఎలాంటి చీడపీడలకైనా ఆపగలిగే శక్తి అనేది ఆ మొక్కకి ఉంటుంది. సో ప్లాంట్ డెవలప్‌మెంట్‌లో ఈ కిసాన్ ప్రీమెచ్యూర్ అనేది రోల్ ప్లే చేయడం వల్ల ఆటోమేటిక్‌గా మనం పెస్ట్ అటాక్‌ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఈ ప్రీమెచ్యూర్ ఆల్ క్రాప్స్‌లో ఫీల్డ్ క్రాప్స్, క్యాష్ క్రాప్స్, హార్టికల్చర్ అన్ని క్రాప్స్‌లో కూడా యూజ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ టీ గార్డెన్స్‌లో అంటే ఈ ప్రీమెచ్యూర్‌ని యూజ్ చేస్తే మనకి క్వాలిటీ కానీ, ఈల్డ్ కానీ మంచిగా పెరుగుతుంది. దీని క్వాంటిటీ చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 1 గ్రామ్ చొప్పున మనం రికమెండ్ చేయాలి. నెక్స్ట్ కిసాన్ ప్లాంట్ గార్డ్. ఈ కిసాన్ ప్లాంట్ గార్డ్ అనేది యాక్చువల్‌గా వైరస్ అండ్ బాక్టీరియా కంట్రోల్‌కి యూజ్ చేస్తాము. వైరస్, బాక్టీరియా అని మీకు అక్కడే చెప్పాను. మనకి వైరస్ నుంచి కావచ్చు లేదా బాక్టీరియా నుండి కావచ్చు
అన్ని రకాల పంటల్లో మనం అనేక రకాల వ్యాధుల్ని చూస్తాము. ఈ వైరస్ నుంచి ఇంకా బ్యాక్టీరియా నుంచి వచ్చే డిసీజెస్ ని కంట్రోల్ చేయడానికి, దాన్ని రాకుండా ఆపడానికి యూజ్ చేసేదే ఈ ప్లాంట్ గార్డ్ ఆ పేరులోనే ఉంది చూడండి. గార్డ్ అంటే ఒక ప్రొటెక్టర్ లాగా పనిచేస్తుంది మొక్కకి. ఈ కిసాన్ ప్లాంట్ గార్డ్ అనేది వేయడం వల్ల ఒక ప్రొటెక్టర్ లాగా యూజ్ అవుతుంది. దేన్ని తట్టుకుంటుంది అంటే వైరస్ ఇంకా బ్యాక్టీరియా డిసీజెస్ ని తట్టుకుంటుంది. అయితే ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ని యూజ్ చేసాము, లైసోజైమ్. ఈ లైసోజైమ్ ని ఈ ప్లాంట్ గార్డ్ లో కలిపి తయారు చేయడం వల్ల, లైసోజైమ్ అంటే ఏంటంటే బ్యాక్టీరియా రావడానికి ఏదైతే సపోర్ట్ గా హెల్ప్ఫుల్ గా ఉంటుందో మొక్కలోకి సెల్ వాళ్ళు, ఆ సెల్ ని బ్రేక్ చేసేసి ఈ బ్యాక్టీరియా అనేది అటాక్ అవ్వకుండా ప్లాంట్ గార్డ్ అనేది బ్యాక్టీరియా డిసీజెస్ ని రాకుండా ముందుగానే కంట్రోల్ చేయడానికి ఈ లైజోజిమ్ అనే ఇంగ్రీడియంట్ అనేది ప్లాంట్ గార్డ్ లో మంచిగా ఉపయోగపడుతుంది. అయితే ఈ వైరస్ ఇంకా బ్యాక్టీరియల్ డిసీజెస్ అనేవి చాలా వరకు అన్ని రకాల క్రాప్స్ లో మనం చూస్తాం, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ చిల్లీ క్రాప్ తీసుకున్నాం అనుకోండి. ఈ చిల్లీ క్రాప్ లో మెయిన్ గా వచ్చే డిసీజ్ ఏంటి? ఆకుముడత, లేదా ఎక్కువగా మనం చిల్లీ క్రాప్ లో కావచ్చు, లేదా పొగాకు కావచ్చు, లేదా పపాయ కావచ్చు, మన చుట్టుపక్కల వేసే క్రాప్స్ లో వీటిని కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా వైరస్ డిసీజెస్ అనేవి బాగా వస్తున్నాయి. నేను రీసెంట్ గా ఫీల్డ్ కూడా చాలా ఫీల్డ్స్కి వెళ్ళినప్పుడు అందరూ చెప్పేది ఏంటంటే వైరస్ డిసీజెస్ బాగా వస్తున్నాయి మేడం, మరి ఏమి యూజ్ చేయమంటారు అని అడుగుతున్నారు. సో ఈ వైరస్ డిసీజెస్ అనేవి చాలా ఫీల్డ్స్ లో ఉన్నాయి కాబట్టి మనం ఈ ప్లాంట్ గార్డెన్ కనుక సజెస్ట్ చేసినట్లయితే మంచి రిజల్ట్ తప్పకుండా వస్తుంది. ఇంకా కంట్రోల్ అనేది 100% రిజల్ట్ అయితే చూపిస్తుంది. ఈ వైరస్ డిసీజెస్ కావచ్చు, బ్యాక్టీరియల్ డిసీజెస్ కావచ్చు, రెండింటినీ కూడా తట్టుకునే కెపాసిటీ ఈ ప్లాంట్ గార్డ్ అనేది ఉంది. దేనికోసం అంటే దీంట్లో లైసోజైమ్ అనే ప్రొడక్ట్ యూజ్ చేశారని మీకు ముందే చెప్పాను. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ప్లాంట్ లో బ్యాక్టీరియల్ ఇంకా వైరల్ డిసీజెస్ ని రాకుండా ఆపడానికి. నెక్స్ట్, ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఆఫ్ కిసాన్ ప్లాంట్ గార్డ్ ఈస్ లైసోజైమ్. మీకు ఆల్రెడీ చెప్పాను, దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో అదే లైసోజైమ్. దీనివల్ల ఈ బ్యాక్టీరియా సెల్ వాల్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ డౌన్ చేయడం వల్ల ఫస్ట్ అటాక్ అవ్వకుండా ఉంటుంది ప్లాంట్ లో. ఇన్ కేస్ వచ్చా కానీ అది స్ప్రెడ్ ఉంటుంది. ఒక ప్లాంట్ లో వచ్చింది అనుకుందాం, ఆ వచ్చిన ప్లాంట్ నుంచి మిగిలిన ఫీల్డ్ అంతా స్ప్రెడ్ అవ్వకుండా మనం ఈ ప్లాంట్ గార్డ్ కనుక ఇచ్చామంటే రిమైనింగ్ ఫీల్డ్ అంతా స్ప్రెడ్ కాకుండా మనం కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూసినట్లయితే అబ్జర్వ్ చేయండి, ప్లాంట్ సిమ్టమ్స్, వైరస్ డిసీజెస్ కావచ్చు, బ్యాక్టీరియల్ డిసీజెస్ కావచ్చు వచ్చినట్లయితే ప్లాంట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయో మీరు ఒకసారి గమనించండి. వీటన్నిటిని కూడా మనం ప్లాంట్ గార్డ్ సజెస్ట్ చేయడం వల్ల 100% కంట్రోల్ చేయొచ్చు. అక్కడ చూడండి, పొటాటోలో కావచ్చు, టొబాకోలో కావచ్చు, కాలీఫ్లవర్, ఇంకా బార్లీ, టొమాటో, ఇంకా చిల్లీ, అన్ని క్రాప్స్ లో కూడా వైరల్ డిసీజెస్ ఇంకా బ్యాక్టీరియల్ డిసీజెస్ అనేవి బాగా ఎక్కువ స్టేజెస్ లో వచ్చేసినాయి, అంటే బాగా డెవలప్ అయింది. సో ఈ స్టేజ్ లో కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. సో మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఆ వైరల్ కావచ్చు, బ్యాక్టీరియల్ డిసీజెస్ కావచ్చు, ఏ స్టేజ్ లో ఉన్నాయి, ఎంత వరకు ఉన్నాయి, ఎన్ని మొక్కలకి వచ్చింది, అది ఏ స్టేజ్ లో ఉంది, అప్పుడే అటాక్ అయిందా, బాగా స్ప్రెడ్ అయిందా ఫీల్డ్ మొత్తం, ఇదంతా అక్కడ డోసేజ్ అనేది మీరు కరెక్ట్ గా ఇవ్వగలగాలి. నెక్స్ట్, ఏ క్రాప్స్ లో యూజ్ చేయొచ్చు? సిరియల్ క్రాప్స్ అంటే ధాన్య పంటలు అంటారు కదా, వాటిలో యూజ్ చేయొచ్చు. ఇంకా మిల్లెట్స్, పల్సెస్ అంటే అదేనండి కంది, మినుము, పెసర, వీటిలో కూడా యూజ్ చేయొచ్చు. ఆయిల్ సీడ్స్ లోకి వచ్చేసరికి వేరుశనగ, సన్ఫ్లవర్, సెసామి, నువ్వులు, వీటిల్లో కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, ఫైబర్ క్రాప్స్ అంటే మీకు తెలుసు కదా. నెక్స్ట్, షుగర్ క్రాప్స్. నెక్స్ట్, ఫోరేజ్ క్రాప్స్, మన యానిమల్ ఫీడ్ కి వేటినైతే యూజ్ చేస్తామో వాటికి కూడా. ప్లాంటేషన్ క్రాప్స్, ఫ్రూట్ క్రాప్స్, వెజిటబుల్ క్రాప్స్, అన్నింటిలో కూడా ఈ ప్లాంట్ గార్డ్ అనేది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది టు కంట్రోల్ ద వైరల్ అండ్ బ్యాక్టీరియల్ డిసీజెస్.
వైరస్ మరియు బ్యాక్టీరియా నుండి వచ్చే ఎటువంటి వ్యాధులనైనా గానీ మొక్కలో దీన్ని యూజ్ చేయడం వల్ల మనం కంట్రోల్ చేయొచ్చు. అయితే దీన్ని ముఖ్యంగా ఏ దశలో ఇవ్వచ్చు మేడం? జెర్మినేషన్ స్టేజ్ నుంచి ప్లాంట్ హార్వెస్టింగ్ చేసే వరకు కూడా మనకి ఏదో ఒక రకమైన అనేది కనిపిస్తూనే ఉంటుంది. అది వైరస్ డిసీజ్ కావచ్చు, ఫంగల్ బ్యాక్టీరియల్ డిసీజ్ కావచ్చు. విత్తనం వేసినప్పటి నుంచి మనం పంట చేతికి తీసుకునే వరకు కూడా ఏదో ఒక రకమైన వ్యాధులనేవి మనకి ఫీల్డ్‌లో కనిపిస్తూనే ఉంటాయి. సో, ఆ ఫీల్డ్‌లో ఉన్న డిసీజ్ పర్సెంటేజ్‌ని బట్టి వ్యాధి ఎంత వరకు వచ్చింది, ఏ స్టేజ్‌లో ఉంది, దాని సింప్టమ్స్ ఏంటి, అది ఏ డిసీజు, దానికి ఎలా మనం ఈ ప్లాంట్ గార్డ్‌ని ఇస్తే అంటే స్ప్రే రూపంలో ఇస్తే తగ్గుతుందా? సాయిల్ అప్లికేషన్‌లో ఇస్తే తగ్గుతుందా? దానిని బట్టి మీరు రికమెండేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ ఈ ఈ ప్లాంట్ గార్డ్ రిక్వైర్మెంట్ అనేది అంటే ఒక స్ప్రే ఇస్తే సరిపోతుందా మేడం? 2 స్ప్రేలు ఇస్తే సరిపోతుందా? ఈ స్ప్రే పర్సెంటేజ్ అనేది అంటే మనం ఎన్ని సార్లు స్ప్రే చేయాలనేది ఆ ఫీల్డ్ పరిస్థితిని బట్టి ఉంటుంది. అక్కడున్న సాయిల్ టైప్‌ని బట్టి, ఆ ఫీల్డ్‌లో వచ్చే డిసీజ్‌ని బట్టి అది మనం ఒక్కసారి స్ప్రే చేస్తే తగ్గిపోతే ఓకే. లేదు ఫీల్డ్‌లో ఆ డిసీజ్ అనేది సివియర్‌గా ఉన్నట్లయితే మనం అవసరాన్ని బట్టి ఎన్ని స్ప్రేలు అవసరమైతే అన్ని స్ప్రేల వరకు ఇచ్చుకోవాలి. దగ్గర దగ్గర 10-15 డేస్ ఇంటర్వెల్ గ్యాప్ ఇచ్చుకుంటా మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఒక 2, 3 స్ప్రేస్‌లోనే మనం ఈ బాక్టీరియా, వైరల్ డిసీజెస్‌ని కంట్రోల్ చేయొచ్చు. అయితే ఒక ఎకరానికి 100 ఎంఎల్ చొప్పున ఓకే. ఇప్పుడు ప్లాంట్ గార్డ్ కూడా ఎంత క్వాంటిటీ తీసుకోవాలో మీకు ఆల్రెడీ చెప్పాను. 100 ఎంఎల్ పర్ ఎకర్ అయితే సరిపోతుంది. హ్మ్. అయితే మన వీక్‌నీస్‌లో అగ్రి ప్రొడక్ట్స్ గురించి కిసాన్ గ్రో అనే బ్రాండ్‌తో 9 ప్రొడక్ట్స్‌ని ఇప్పటి వరకు రిలీజ్ చేశారని చెప్పాను. ఆ 9 ప్రొడక్ట్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అయితే ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక ఫార్మర్ దగ్గరికెళ్ళినప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? ఒక ఫార్మర్ దగ్గరికెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అని ఇప్పుడు ఒక కీ పాయింట్స్ కొనైతే చెప్పాలనుకుంటున్నారు. అయితే మనం డిస్ట్రిబ్యూటర్‌గా ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మన మాట ఎందుకు వినాలి? ఎందుకు వింటారసలు? వాళ్ళకున్న అనుభవం, మాకున్న అనుభవం ముందు మీరు చెప్పేది ఎందుకు చేయాలి అన్న క్వెషన్ రైజ్ చేస్తారు. సో, మనం డిస్ట్రిబ్యూటర్‌గా మనకి ప్రొడక్ట్ నాలెడ్జ్‌తో పాటు ఫీల్డ్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ అని మీకు సెషన్ స్టార్ట్ చేసేటప్పుడే చెప్పాను. అయితే ఫీల్డ్ నాలెడ్జ్ అంటే ఏంటి మేడం? కొన్ని బేసిక్ పాయింట్స్ మనం మాట్లాడుకుందాం. అయితే ఫీల్డ్ ప్రిపేర్ చేసినప్పటి నుంచి పంట కోసే వరకు చేయాల్సిన మెయిన్ పాయింట్స్ గురించి కొన్ని మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ మనం ఫార్మర్ దగ్గరికెళ్ళి మెయిన్‌గా మీరు గమనించినట్లయితే ఫార్మర్ చేసే
ముఖ్యమైన మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయి అంటే రైతు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కావచ్చు, రైతు చేసే తప్పులు కావచ్చు. వీటిని మనం తెలుసుకొని రైతు దగ్గరికెళ్ళి వాటి గురించి మనం మాట్లాడినట్టయితే డెఫినిట్‌గా మనకి ఫార్మర్‌తో ఒక గుడ్ రిలేషన్‌షిప్ అనేది ఫార్మ్ అవుతుంది. అయితే అవేంటి మేడం? ఫస్ట్ మనం విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. అవునా? ఫస్ట్ మనం విత్తనం ఎంపిక చేసుకునేటప్పుడు ఏం చేస్తాం? మార్కెట్‌కెళ్ళి ఒక బ్యాగ్ తెచ్చుకొని ఇంత మోతాదు అని చెప్పి మన రైతుకున్న అనుభవంతో ఫీల్డ్‌లో వేసేస్తారు. ఏ ఏ పద్ధతిలో వేస్తే బావుంటుందనుకుంటే ఆ పద్ధతిలో వేస్తారు. అయితే ఫీల్డ్ మొత్తం ఒకటేసారి యూనిఫార్మ్ జర్మినేషన్ వస్తుందా? రాదు. ఒక ఒక మొక్క బా వస్తుంది. ఇంకో మొక్క బా రాదు. అయితే ఇక్కడ రీజన్స్ ఏంటి? మనం సీడ్ సెలక్షన్ చేసుకునేటప్పుడు మ పర్సెంటేజ్ జెర్మినేషన్ పర్సెంటేజ్ కావచ్చు, ప్యూరిటీ పర్సెంటేజ్ కావచ్చు, మనం చెక్ చేసుకొని కొనుక్కోవాలి. ఒక సీడ్ బ్యాగ్ ఏదైతే ఉంటుందో, మీరు సీడ్ తీసుకునేటప్పుడు మార్కెట్ దగ్గర బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే ఇట్లా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ రైట్ సైడ్ ఏమవుతుందంటే మీకు ఇక్కడ చూపిస్తాడు. జెర్మినేషన్ పర్సెంటేజ్, ప్యూరిటీ పర్సెంటేజ్ అని నేను ఫర్ ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నాను. మీరు ఎప్పుడన్నా సీడ్ బ్యాగ్ తీసుకునేటప్పుడు మీరు గమనించండి. దాని వెనక ప్యూరిటీ పర్సెంటేజ్ ఇంకా జర్మినేషన్ పర్సెంటేజ్ అని ఉంటుంది. అయితే ఈ ప్యూరిటీ పర్సెంటేజ్, జర్మినేషన్ అనేది మీరు చెక్ చేసుకొని ఏ సీడ్ అయినా కొనాలి. అప్పుడు మాత్రమే మీకు యూనిఫార్మ్ జర్మినేషన్ కావచ్చు, లేదా క్రాప్ అంతా ఒకటే మంచి హెల్తీ జర్మినేషన్ కావచ్చు. 90% 100% జర్మినేషన్ కావచ్చు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సీడ్ సెలక్షన్, విత్తన ఎంపిక. విత్తన ఎంపిక అనేది చాలా అవసరం. నెక్స్ట్ అయితే మనం సీడ్ వేసేసాము. విత్తనాలన్నీ ఒకటేసారి మొలకొచ్చేసినాయి. మంచి జర్మినేషన్ కనిపించింది. అయితే మనం నెక్స్ట్ ఏం చేయాలి? ఎరువులు వేస్తాం. అయితే ఎరువులు వేసేటప్పుడు రైతులందరూ కరెక్ట్ గానే వేస్తున్నారా? రైతులు చేసే తప్పేంటి? ఎరువులు వేసేటప్పుడు చేసే తప్పేంటి? మీరు ఈ కీ పాయింట్స్‌ని గనక గుర్తుపెట్టుకొని ఫార్మర్ దగ్గర మాట్లాడగలిగితే డెఫినెట్‌గా మన ప్రొడక్ట్‌ని సజెస్ట్ చేయొచ్చు. అయితే రైతులు ఎరువుల విషయంలో చేసే తప్పులేంటంటే మొక్కకి ఎన్‌పీకే అని మనం ఇస్తుంటాం. అదే యూరియా, డీఏపీ, ఎంఓపీ ఒక్కొక్క దశల్లో మనం ఒక్కొక్క దాన్ని ఇస్తుంటాం. అయితే రైతు చేసేదేంటంటే పక్క రైతు 2 ప్యాకెట్‌లేసాడని ఈ రైతు 4 ప్యాకెట్‌లేసేస్తాడు. ఇక్కడ మనం ప్యాకెట్ సైజ్ పెంచుకున్నంత మాత్రాన అది మొక్క తీసుకుంటుందా లేదా? మొక్క తీసుకునే విధంగా మనం ఇస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. మనం ఒక పక్క రైతు కంటే ఒక బ్యాగ్ ఎక్స్‌ట్రా ఏసినంత మాత్రాన మనకి అధిక దిగుబడులు రావు. సో, ఎప్పుడైనా ఫెర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు మీరు మాక్సిమం మీరందరూ గూగుల్ అయితే ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. ప్రతి క్రాప్‌కి మీరు ఏ ఫీల్డ్ దగ్గరికైతే వెళ్తున్నారో, ఆ ఫీల్డ్‌కెళ్ళేటప్పుడు జస్ట్ ఆ క్రాప్ గురించి చూడండి. కొంచెం ఇంట్రడక్షన్ అనేది చూడండి. ప్రతి క్రాప్‌కి ఒక పర్టిక్యులర్ ఫెర్టిలైజర్ షెడ్యూల్ అనేది ఉంటుంది. దాన్ని మీరు ముందు తెలుసుకోండి. ఆ ఫెర్టిలైజర్ షెడ్యూల్ గనుక మీరు తెలుసుకొని, రైతుకి దాన్ని ఎంత మోతాదులో ఇవ్వాలో చెప్పి, రైతు వేసే అధిక మోతాదుని గనుక మీరు తగ్గించగలిగినట్లయితే ఫర్ సపోజ్ రైస్‌కి 46% మాత్రమే నత్రజని కావాలి అనుకుందాం. కానీ రైతేం జేస్తున్నాడు, ఆ 46% మాత్రమే కావాలని తెలియక 2, 3 బ్యాగులేసేస్తాడు. అప్పుడేమవుతుంది మొక్కకి ఆ ఫెర్టిలైజర్ అనేది ఎక్కువైపోవడం వల్ల మనం ఫర్ సపోజ్ మనమే తీసుకుందాం. మనం ఫుడ్ తీసుకునేటప్పుడు మనకి కరెక్ట్ అమౌంట్‌లో మనం ఫుడ్ తీసుకుంటే మనం ఒకలాగా వర్క్ చేస్తాము. ఎక్కువ అమౌంట్ వర్క్ జేసుకుంటే మనకి బద్ధకం అనేది ఫార్మ్ అవుతుంది. అవునా? హై అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం వల్ల లేజీగా తయారవుతాం. మనం హై అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకునేటప్పుడు లేజీగా అయినప్పుడు మొక్కలకి అధిక మోతాదులో ఎరువులు వేయడం వలన మొక్క కూడా బద్ధకంగా తయారవుతుంది. తను చేయవలసిన పని ఏదైతే ఉంటుందో అది సక్రమంగా జరగకుండా ఈరోజు చేయాల్సిన పని కాస్త రేపటికి పోస్ట్‌పోన్ చేసేస్తుంది. సో, అక్కడ ఆటోమేటిక్‌గా ప్లాంట్ సైకిల్ అనేది లైఫ్ సైకిల్ అనేది మారిపోతుంది. అంటే ఈ రోజు జరగాల్సిన పని రేపు జరుగుతుంది. సో, మనకక్కడే పంట నష్టం అనేది మన చేతుల ద్వారా మనమే చేస్తున్నాం. సో, మీరు రైతుల దగ్గరికెళ్ళినప్పుడు ఈ ఫెర్టిలైజర్ ఏదైతే ఎరువులైతే రైతులు వేస్తున్నారో వాటిని కరెక్ట్ మోతాదులో వేసేలాగా మీరు చెప్పగలగాలి. ఇంకొకటి అయితే ఎక్కువ ఫెర్టిలైజర్ వేయడం వల్ల మొక్క బద్ధకంగా ఒక్కటే మారుతుందా? ఇంకే ఎఫెక్ట్స్ ఉన్నాయి?
చాలా ఉన్నాయి. అయితే మొక్కకి తీపిదనం అనేది పెరిగిపోతుంది. మొక్కలో తీపిదనం ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్‌గా చీడపీడలు అనేవి మొక్కకి ఈజీగా అట్రాక్ట్ అయిపోయి పెస్ట్ అటాక్ అనేది జరుగుతుంది. సో, మనకు మనమే ఎరువులు అధికంగా వేసి చీడపీడలన్నిటిని మన ఫీల్డ్‌కి మనమే పిలుచుకుంటున్నాం. సో, అలా జరగకుండా ఉండాలంటే ఏ క్రాప్‌కి ఎంత మోతాదులో ఫెర్టిలైజర్స్ అనేవి ఎరువులు అవసరమవుతాయో అంత మాత్రమే ఇవ్వగలిగేలాగా రైతులకి ఇవ్వమని చెప్పాలి. ఇది ఫెర్టిలైజర్ గురించి. నెక్స్ట్ అయితే ఫెర్టిలైజర్ కరెక్ట్ మోతాదులోనే వేస్తున్నాం మేడం. మరి మేము వేసినా గాని మాకు రిజల్ట్ రావట్లేదు. దానికి రీజన్ ఏంటి? మీరు కరెక్ట్ టైంలో వేస్తున్నారా లేదా చూడండి. ఫస్ట్ మనం ఒక మొక్కని విత్తనం వేసేటప్పుడు ఎరువులేస్తాం. విత్తనం వేసేటప్పుడు మొక్క కొంచెం ఎదిగేటప్పుడు లేదంటే ఫ్లవరింగ్ స్టేజ్‌లోని మనం యూరియా గావచ్చు, డీఏపీ గావచ్చు, మనం ఆ పంటని బట్టి రకరకాల ఎరువుల్ని వేస్తా ఉంటాం. అయితే మనం వేసినప్పుడల్లా మొక్క తీసుకునే విధంగా ఉంటుందా అండి? ఉండదు గదా! ఇప్పుడు ఫర్ సపోజ్ మనమే ఉన్నాము. మనకి ఆకలేసినప్పుడు మాత్రమే మనం ఆహారం ఇష్టంగా తీసుకుంటాం. అవునా? మనం ఆహారం ఆకలేసినప్పుడు ఇష్టంగా తీసుకున్నట్లే మొక్కలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోలేవు. సో, ఎరువుని కూడా అవసరాన్ని బట్టి సరైన సమయంలో, సరైన మోతాదులో వేసినప్పుడే మొక్కకి కరెక్ట్‌గా ఉపయోగపడుతుంది. సో, ఈ ఫెర్టిలైజర్స్‌ని కూడా కరెక్ట్ టైంలో ఇస్తున్నారో లేదో తెలుసుకోండి. ఒకవేళ వాళ్ళు గనుక కరెక్ట్‌గా ఇవ్వలేదంటే ఈ ఎగ్జాంపుల్స్‌తో మీరు కూడా చెప్పండి. అప్పుడు మన ప్రొడక్ట్‌ని కూడా యూజ్ చేసినప్పుడు బెస్ట్ రిజల్ట్స్ ఈ ఈ ఎరువుల సహాయానికి మన ప్రొడక్ట్స్ గనుక యాడ్ చేసినట్లయితే వేసినంత వరకు కూడా మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ స్ప్రేయింగ్స్. స్ప్రేయింగ్ చేసేటప్పుడు కూడా ఏ టైంలో చేస్తున్నారు? ఎప్పుడు చేస్తున్నారు? ఉదయం, సాయంత్రం టైంలో చేస్తున్నారా? ఎప్పుడు చేస్తున్నారు? ఇవన్నీ ఓకే. ఇలా ఒక్కొక్కటి మనకి ఫీల్డ్‌కెళ్ళినప్పటి నుంచి మొదటి నుంచి చివరి వరకు అంటే మనం విత్తనం వేసినప్పటి నుంచి మన చేతికి పంట వచ్చే వరకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. వాటిని మీరు ఫాలో అవుతూ రైతుకి మీరు సలహాలిచ్చారంటే ఒక డిస్ట్రిబ్యూటర్‌గా మీరు మంచిగా మన ప్రొడక్ట్‌ని సజెస్ట్ చేయగలుగుతారు. మీరు కూడా మంచిగా సక్సెస్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఆహ్ విషింగ్ యూ ఇన్ఫినిటీ ఆఫ్ వెల్త్ అండ్ హెల్త్. అయితే నేను చెప్పాలనుకున్నది చెప్పాను. ఇప్పుడు మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు చాట్ బాక్స్‌లో మెసేజెస్ పంపించొచ్చు మీ క్వెషన్స్‌ని. నేను వాటికి ఆన్సర్ చేస్తాను. మనకి తక్కువ టైం ఉందండి. ఎవరైనా క్వెషన్స్ అడగాలనుకుంటే క్వెషన్స్‌ని పంపించండి. నేను ఆన్సర్ చేస్తాను. సరే ఇప్పటివరకైతే ఏ క్వెషన్స్ రాలేదు. మన స్ప్రేయింగ్స్ గురించి మాట్లాడుకుందాం.
वह उत्तर नहीं दे रही है, कृपया कुछ समय पश्चात प्रयास करें। The person you're calling is not answering. Please try later. స్ప్రేయింగ్స్ అనేవి మార్నింగ్ ఇంకా ఈవినింగ్స్ అంటే ఉదయం పూట ఇంకా సాయంత్రం పూట ఈ స్ప్రేయింగ్స్ ఇవ్వాలని చెప్పాను. ఎందుకు అంటే మార్నింగ్ 6 to 10 లోపు, ఈవినింగ్ వచ్చేసరికి 4 to 6 టైంలో మనం స్ప్రేయింగ్స్ అనేవి ఇచ్చుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఎందుకు మేడం? మొక్కలో ఏవైతే స్టొమాటిక్ పార్ట్ అయితే ఏవైతే ఉంటాయో అవి మనం ఇచ్చే ఎరువుని కావచ్చు, మనం ఇచ్చే స్ప్రేని కావచ్చు, అప్పుడు మాత్రమే అబ్జర్వ్ చేసుకోగలవు. అప్పుడు మాత్రమే అవి ఓపెనింగ్ స్టేజ్ లో ఉంటాయి. సో ఆ ఓపెనింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం స్ప్రేయింగ్స్ ఇచ్చుకున్నట్లయితే మొక్కకి మంచిగా ఉపయోగపడేలాగా ఈ స్ప్రేయింగ్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఎండ టైంలో ఇచ్చుకున్నట్లయితే ఏమవుతుందంటే మనం ఇచ్చే స్ప్రే అనేది డ్రై అయిపోతుంది తొందరగా. సో ప్లాంట్ తీసుకోకముందే డ్రై అయిపోవడం వల్ల మన ఇచ్చే స్ప్రేకి నష్టం జరుగుతుంది, కానీ ఎటువంటి ఉపయోగం లేదు. సో మార్నింగ్ 6 to 10 లోపు, ఈవినింగ్ 4 to 6 లోపు కనుక మనం స్ప్రేయింగ్స్ ఇచ్చుకున్నట్లయితే ప్లాంట్ స్టొమాటో ఓపెనింగ్ అనేది అప్పుడే ఉంటుంది కాబట్టి మొక్క సక్రమంగా ఉపయోగించుకోవడానికి మంచిగా ఉపయోగపడుతుంది. నాకు ఇంకా ఎవరు క్వశ్చన్స్ పంపించలేదంటే టైం అయిపోతుంది. ఓకే, క్వశ్చన్స్ ఇంకా ఎవరు పెట్టలేదండి. సెషన్ అయితే టైం అయిపోతుంది. సో వన్స్ అగైన్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇప్పటి వరకు మన ప్రీమియం ప్రొడక్ట్స్ కావచ్చు, హెల్త్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఏవైనా కానీ వాటన్నిటిలో మీరు మంచిగా సక్సెస్ సంపాదించారు. అలాగే మన ఇన్ఫినిట్ అగ్రి ప్రొడక్ట్స్ లో కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని, మంచిగా రీచ్ కావాలని, మన ప్రొడక్ట్స్ ని మంచిగా ఫార్మర్స్ కి సజెస్ట్ చేస్తారని అనుకుంటూ ఇన్ఫినిటీ ఆఫ్ వెల్త్ అండ్ హెల్త్ ఫీచర్స్ ని మీకు షేర్ చేసుకుంటూ ఇక్కడితో సెషన్ ని క్లోజ్ చేస్తున్నాను. ఎవరైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే ఇంకా టైం ఉంది, ఎవరైనా అడగాలనుకుంటే అడగండి. 5 minutes ఉంది టైం.